హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఈ సెషన్లో నేను గిట్ హబ్ ఎండ్ టు ఎండ్ ప్రజెంట్ చేస్తాను. అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అండ్ గిట్లో కమెంట్స్ ఎలా రాస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, అండ్ కమింగ్ టు సిగ్నిఫికెన్స్ వచ్చేసి లైక్ వెదర్ యు ఆర్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ఐడియల్గా గిట్ అనేది డెవాప్స్ డొమైన్ కిందకు వస్తుంది. హవెవర్ మీరు డెవాప్స్ ఇంజనీర్ అయినా కానీ, క్లౌడ్ ఇంజనీర్, ఆర్ వెదర్ యు ఆర్ ఎన్ ఏఎంఎల్ ఇంజనీర్, ఆర్ వెదర్ యు ఆర్ డేటా ఇంజనీర్, వెదర్ యు ఆర్ ఏ డేటా సైంటిస్ట్, మీరు ఏ రోల్ లో మీరు వర్క్ చేస్తున్నా కానీ ఈ గిట్ హబ్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో మొత్తం డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. లెట్ మీ క్విక్లీ షేర్ మై స్క్రీన్. బిఫోర్ వి బిగిన్, ఈ ట్యుటోరియల్లో ఈ సెషన్లో నేను ఏవేవి కవర్ చేస్తాను అనేది క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. ఈ ఫౌండేషన్ మాత్రము వితిన్ 5 minutes కంప్లీట్ చేసేయచ్చు. హవెవర్ నేను ఫౌండేషన్ ఐ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్, సో దట్ వన్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు మిగతా అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఫౌండేషన్ ఐ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్, అండ్ these two are very important. this one and this one. ఇదేంటంటే లైక్ గిట్లో మనం కమాండ్స్ ఎలా రాస్తారు, అన్ని కమాండ్స్ మీకు మోస్ట్లీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 or 2 మిస్ అయినా కూడా మీరు LLMకి పింగ్ చేసేసి నేర్చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత క్లౌడ్, గిట్ ఈజ్ ఏ లోకల్ అండ్ గిట్ హబ్ ఈజ్ ఏ క్లౌడ్ వర్షన్. సో క్లౌడ్ వర్షన్ అంత కంపేర్ టు గిట్ కమాండ్స్తో కంపేర్ చేస్తే గిట్ హబ్ క్లౌడ్ వర్షన్ ఈజీగానే ఉంటుంది. అది కూడా నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంటైర్ సెషన్ ప్రాబబ్లీ 1 to 1.5 hours నేను మొత్తం కవర్ చేస్తాను. సో దిస్ ఈజ్ హౌ దిస్ టుడేస్ సెషన్ ఈజ్ గోయింగ్ టు బి. ఫస్ట్ అసలు గిట్ అంటే ఏంటి? గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, నేను ఒక 2 scenariosతో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ హౌ గిట్ అనేది అసలు ఎలా ఎవాల్వ్ అయింది, అండ్ ప్రీవియస్ ఛాలెంజెస్ని హౌ గిట్ హ్యాస్ ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్, అండ్ హౌ కరెంట్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ గిట్ హబ్ వి యూజ్ ఫర్ లైక్ కొలాబరేషన్. ఆ డీటెయిల్స్ చెప్తాను. సి లెట్ us టేక్ లైక్ in your మీరు సో లెట్ us సే మీరు ఒక ఫ్యూ మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ మాడ్యూల్. లెట్ us సే ఇట్ కెన్ బి బిల్లింగ్ మాడ్యూల్ ఆర్ వెదర్ సమ్ మాడ్యూల్ మీద కోడ్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్గా version 1 కోడ్ మీద కోడ్ అనేది ఉన్నప్పుడు లెట్ us టేక్ 2 employees who are working on that code. So Ram will take that particular code version 1 and he will update it to version 2. And Raju updates the code to version 3. Now when the updated changes are again pushed to the production, ఏం జరుగుతుంది, like for example many things will happen. One is like previous code overwrite అయిపోవడం అలా జరుగుతుంది. Within this entire
కోడ్లో one section ఏమో billing module, let us take, and another section is something registration. Okay, here he is working on billing and he is working on registration. Okay, both are, I mean, in the same code, both are modifying different pieces of code only, different functions only. But however, when these changes are pushed to production, these changes ప్రొడక్షన్లోకి పుష్ చేసినప్పుడు హియర్ వర్షన్ 3 అనేది విల్ ఓవర్ రైట్ ద వర్షన్ 2. వర్షన్ 2లో చేంజ్ చేసిన కోడ్ చేంజెస్ అనేవి ఉండవన్నమాట, మిస్ అయిపోతాయి. సో అండ్ అనదర్ కేసెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, లైక్ వెబ్సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్, అండ్ like at the night time somebody made some small updates and which is probably working in the lower environment లో బాగానే వర్క్ అవుతుంది, అండ్ పుష్ చేద్దామని చెప్పి ఏం కోడ్లో పుష్ చేసేసారు. ఇమీడియట్గా వెబ్సైట్ లేటెస్ట్గా క్రాష్ అయిపోయింది. సో నౌ నెక్స్ట్ డే ఇమీడియట్గా ప్రీవియస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10:30కి కోడ్ పుష్ చేస్తే నేను 10 o'clockకి వర్క్ అవుతున్న కోడ్కి నేను ఇమీడియట్గా రివర్ట్ చేయడానికి కూడా లైక్ ఆప్షన్ ఉండదన్నమాట. సో గిట్ అనేది ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేసి లైక్ గిట్ విల్ ప్రజెంట్ ద సొల్యూషన్. సో హౌ ద సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి. ఓకే, సో హియర్ ఎందుకు ఇదంతా ప్రాబ్లం వస్తుంది, బికాస్ వీఆర్ హియర్ ఎంటైర్ థింగ్ ఈజ్ వర్కింగ్ ఆన్ వన్ సింగిల్ బ్రాంచ్లో వర్క్ చేస్తుండడం వల్ల దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఈస్ హ్యాపెనింగ్. నౌ హౌ గిట్ ఈజ్ గోయింగ్, గిట్ ఎలా ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తుంది అంటే, సో వర్షన్ 1 కోడ్ ఉంది. ఓకే, నౌ వెన్ రామ్ అనే అతను వర్షన్ 2 కోడ్ని, రాజు అనే అతను వర్షన్ 3 కోడ్ని వర్షన్ 3గా అప్డేట్ చేసినప్పుడు వీళ్ళు ఒక సపరేట్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఈ మెయిన్ బ్రాంచ్ని ఏమీ ఎఫెక్ట్ కాకుండా సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఈ పర్టిక్యులర్ వర్షన్ 2ని లైక్ ఇందులోకి పుష్ చేస్తారనమాట. వర్షన్ 3ని పుష్ చేస్తారు. పుష్ చేసినప్పుడు లైక్ ఆ పర్టిక్యులర్ మెయిన్ బ్రాంచ్, లెటస్ కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ మేనేజర్ అండ్ డెవలపర్, బోత్ ఆర్ డిఫరెంట్, రైట్? లైక్ డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తారు, అండ్ మేనేజర్ వచ్చేసి వాళ్ళు కోడ్ చేంజెస్, ఎంటైర్ కోడింగ్ లేకపోయినా కానీ కోడింగ్ మేనేజర్ మే నాట్ బి అవేర్ అయినా కూడా కానీ అతను జస్ట్ ఓకే ఏమి కాన్ఫ్లిక్ట్స్ లేవు అనుకుంటే ఓకే కోడ్ని మెర్జ్ చేస్తారు అలా. సో గిట్ హబ్ అనేది క్లౌడ్ వర్షన్, గిట్ అనేది లోకల్. సో క్లౌడ్ వర్షన్లో ఏమవుతుందంటే వన్స్ కోడ్ పుష్ చేయగానే పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. హూ ఎవర్ ఈస్ పుషింగ్ ద కోడ్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు, అండ్ హూ ఎవర్ ఈస్ ద మేనేజర్ కైండ్ ఆఫ్ పర్సన్ గిట్ హబ్లో అకౌంట్ ఉన్న గిట్ హబ్లో అతను ఏం చేస్తారంటే కోడ్ని మెర్జ్ చేస్తారు. అలాగా దిస్ కైండ్ ఆఫ్ బ్రాంచింగ్ టెక్నిక్ ద్వారా ఈ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే మనము ఫేస్ చేసామో అది గిట్ ద్వారా దట్ ఇష్యూ విల్ బి రిజాల్వ్డ్. సో దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్, అంటే గిట్ హబ్కి బేసిక్ ఫౌండేషన్ అది. నౌ సింపుల్ డిఫరెన్సెస్ ఏంటి, గిట్ అనేది లోకల్లో మన టూల్, వేరేస్ గిట్హబ్ అనేది క్లౌడ్లో హోస్టింగ్ సర్వీస్. ఇట్ ఈస్ ఎ లోకల్ ఇంజన్, ఇట్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ హోమ్ ఫర్ యువర్ కోడ్. అండ్ గిట్ మనం యూజ్ చేయొచ్చు, వితౌట్ గిట్హబ్ గిట్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, MNCస్లో అలాగా బోత్ కంబైన్డ్గా యూజ్ చేస్తాము. బట్ హవెవర్ మీరు లెటెస్ట్ మీరు గిట్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసుకొని గిట్ వరకు యూ వాంట్ టు లర్న్ అనుకుంటే కనుక దెన్ జస్ట్ గిట్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేసేసుకొని ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. తర్వాత యూ కెనాట్ యూజ్ గిట్ హబ్ వితౌట్ గిట్
గిట్ మీరు లోకల్లో యూస్ చేయకుండా గిట్ హబ్ యూజ్ చేస్తే దట్ విల్ బికమ్ జస్ట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ ఉంది, లైక్ షేర్ పాత్ కానీ లైక్ షేర్ పాయింట్ కానీ అలాగా ఉంటుంది అంతే. టెర్మినల్ గురించి కమాండ్స్ గురించి వరీ అవ్వాల్సింది ఏం లేదు. జనరల్గా గిట్ హబ్ క్లౌడ్ వర్షన్ ఈజీగా ఉంటుంది కంపేర్ టు కమాండ్స్, బట్ హవెవర్ లైక్ కమాండ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ కంపేర్ టు గిట్ హబ్. కాబట్టి కమాండ్స్ నేను మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ నేను క్లియర్గా కవర్ చేస్తాను, అండ్ ఆ కమాండ్స్ నేర్చుకుంటే మోస్ట్లీ ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ మెథడ్. కమిట్ అనేది రెగ్యులర్గా మనం కమిట్స్ చేస్తూ ఉంటే దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్. లైక్ ప్రీవియస్ వర్షన్కి ఇమీడియట్గా కోడ్ స్విచ్ చేయాలన్నా కూడా దట్ బికమ్స్ ఈజీ. ఓకే, నౌ దిస్ ఈజ్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ గిట్ అండ్ గిట్ హబ్. అన్ని కమాండ్స్ అన్నిటినీ ఈ 6 దానిలోకి నేను డివైడ్ చేశాను. లైక్ ఈ 7 వాటికి నేను కోడ్ డివైడ్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ర్యాండమ్గా అంటే లైక్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను, బట్ మీరు నేర్చుకునేటప్పుడు ఈ 7 క్లాసిఫికేషన్స్లో కనుక మీరు కమాండ్స్ని నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేసి గిట్ కమాండ్స్ అన్నీ. అంటే లైక్ కోడ్ ఎలా పుష్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, ఎలా చెక్అవుట్ చేయాలి, బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి, అన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలనగానే git-scm.comకి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫస్ట్. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ, బట్ సమ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. github.com ఏమో క్లౌడ్ది, github.com ఏమో క్లౌడ్ వర్షన్. git-scm.com అంటే మీరు లోకల్లో గిట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి git-scm.com. దిస్ ఈస్ ద URL. వన్స్ మీరు git-scm.comలోకి వెళ్ళాక ఇక్కడ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ గిట్. సో ఇప్పుడు ఇక్కడ నౌ ఇఫ్ యూ నో యూ కెన్ ఆన్సర్, బట్ ప్రాబ్లీ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ వెబ్సైట్కి ఎలా తెలిసింది నాది మ్యాక్ ఓఎస్ అని? మీరు ఓపెన్ చేయండి git-scm.com అని, మీకు ఇక్కడ విండోస్ వస్తుంది, ఇన్స్టాల్ ఫర్ విండోస్ వస్తుంది. ఓకేనా? సో హౌ కమ్ వెబ్సైట్ నో దట్ యువర్ ఓఎస్ ఈజ్ మ్యాక్ ఆర్ విండోస్? సో దట్ ఈస్ ద యూజర్ ఏజెంట్ స్ట్రింగ్. యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్. ఏంటి జరుగుతుందంటే ఇది జస్ట్ ఒక సైడ్ థింగ్, బికాజ్ బట్ మిగతా వెబ్సైట్స్లో కూడా ఇది ఉంటుంది. జనరల్గా క్విక్గా కంప్లీట్ చేస్తాను, అంత మరీ ఇంపార్టెంట్ ఏం కాదు, నాట్ టూ మచ్ పార్ట్ ఆఫ్ గిట్ హబ్. యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ అనేది ఏంటంటే లైక్ ఇప్పుడు మనము జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ URL మీరు ఇవ్వగానే మీ బ్రౌజర్లో మీరు ఇది ఎంటర్ చేయగానే క్లయింట్ నుంచి సర్వర్కి HTTP రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, HTTP రిక్వెస్ట్ వెళ్తుంది. HTTP రిక్వెస్ట్లో ఏమేమి ఉంటాయి? హెడర్ ఉంటుంది, బాడీ ఉంటుంది. సో ఈ హెడర్లో వేరియస్ థింగ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. దానిలోనే పార్ట్ ఏంటంటే ఈ యూజర్ ఏజెంట్ స్ట్రింగ్. యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ అనేది ఒక చిన్న పార్ట్. ఆ యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ ఈ డీటెయిల్స్ అన్నిటిని సర్వర్కి పంపిస్తుంది. మీ లోకల్లో లైక్ యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ అనే ఒక వెబ్సైట్ కూడా ఉంది, usersagentstring.com. కానీ ఆ పాయింట్ అంటే ఇలాగా ఈ ఎన్కోడెడ్ ఫార్మాట్లో మీ ఓఎస్ ఏంటి, తర్వాత మీ ఓఎస్ వర్షన్ ఏంటి, తర్వాత మీ బ్రౌజర్ ఏంటి, బ్రౌజర్ ఏ వర్షన్ బ్రౌజర్, ఈ డీటెయిల్స్ అన్నీ మీ క్లయింట్లో ఉన్న మీ బ్రౌజర్ సర్వర్కి పంపిస్తుంది. ఏది పంపిస్తుంది? యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ అనేది పంపిస్తుంది. ఓకే, ఈ యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ కొంచెం ఎన్కోడెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని డీకోడ్ చేసుకొని, అంటే ఎన్కోడెడ్ అంటే మనకు అర్థమవుతుంది, బట్ సమ్ థింగ్స్ అంటే ఎక్కడైనా ఇది ఏంటి 537.6 ఏంటి అనుకోండి, తెలియలేదు ఇలాంటివి అనుకుంటే మీరు usersagentstring.comలోకి వెళ్ళి మీ ఆ యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ని ఇక్కడ పేస్ట్ చేసి అనలైజ్ క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అది మొత్తం ఇచ్చేస్తుంది. ఏంటి
మొజిల్లా ప్రోడక్ట్ క్రోమ్ యూజ్ చేస్తున్నాం బ్రౌజర్ నాది, తర్వాత ఓఎస్ అనేది 10 ఇలా ఇంక ఈ డీటెయిల్స్ అన్నీ. సో యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ will send these details to server. Accordingly, server will send this page to you. That is how this install for Mac is coming. For you, install for Windows will come. I mean, because ఇది mostly Windows అయి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను బిఫోర్ ఇన్స్టాలేషన్ నేనేం చేస్తానంటే ఫస్ట్ అసలు గిట్ నా దానిలో ఉందా లేదా చెక్ చేస్తాను. ఓకే, ఫర్ దట్ వన్ గిట్ స్పేస్ -- version, దిస్ ఈస్ ద కమాండ్. సో గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇక్కడ ఇవాళ కమాండ్స్ అన్నీ కూడా ఇవాళ విఎస్ కోడ్లో అయినా చేయొచ్చు, టెర్మినల్లో అయినా చేయొచ్చు. నేను మాత్రం టెర్మినల్లో ప్రొసీడ్ అవుతున్నాను. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. టెర్మినల్లో అయితే మీకు క్లియర్గా కమాండ్ వరకే ఉంటుంది, అంతే, ఫోకస్ ఎక్కువ ఉంటుంది కమాండ్స్ పట్ల, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ బ్రూ ఇన్స్టాల్ గిట్ అని వస్తుంది. సో అది క్లిక్ చేసేస్తే ఆ కమాండ్ మీరు చేస్తే మీకు విండోస్కి అయితే మీకు అది డౌన్లోడ్ వస్తుంది, ఇన్స్టాలర్ ఉంటుంది, ఆ ఇన్స్టాలర్ని మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా ఈజీ, నథింగ్ టు వరీ. నౌ గిట్ ఇన్స్టాల్ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ వర్క్ఫ్లో ఒకసారి మనం ఈ వర్క్ఫ్లో కనుక మీకు అర్థమైతే మీకు గిట్ ఒక 50% అర్థమైపోయినట్లే. ఏంటి వర్క్ఫ్లో, ఇక్కడ మీరు ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమొచ్చింది, మనకు వచ్చిన ప్రాబ్లము ఇది మెయిన్ బ్రాంచ్ ఒక్క దాని మీదే ఆపరేట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఇక్కడ మనము లైక్ నౌ ఫీచర్ బ్రాంచెస్ ఆర్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ ఓన్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని దానిలో కోడ్ వర్క్ చేసి ఆ బ్రాంచ్ కోడ్ పుష్ చేసి ఆ బ్రాంచెస్ని మెర్జ్ చేయడము. దిస్ ఈస్ ద గిట్ సొల్యూషన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లైక్ ఆ కొలాబరేషన్ అలాంటి ఇష్యూస్కి ఇది సొల్యూషన్. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోగానే మీరు గిట్ -- version అని ఇస్తే గిట్ ఇన్స్టాల్ అయిపోయింది అని వస్తుంది. వచ్చినా కానీ ఇమీడియట్గా గిట్ ఈజ్ నాట్ ట్రాకింగ్ చేంజెస్, ఇమీడియట్గా గిట్ ఇనిషియలైజ్ అయిపోయినట్లు కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో గిట్ ఇనిషియలైజ్ చేస్తే ఏమవుతుందంటే .git అనే హిడెన్ ఫోల్డర్, నాట్ ఫైల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందుకనే దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఫర్ ఈజీ లెర్నింగ్. మీరు గిట్ కమాండ్స్ అన్నిటినీ ఈ 7 క్లాసిఫికేషన్లో కనుక మీరు నేర్చుకుంటే మీకు చాలా అంటే ఒక సీక్వెన్స్ లాగానే మెన్షన్ చేశాను. ఈ సీక్వెన్స్లో కనుక మీరు నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా గిట్ కమాండ్స్ అన్ని వచ్చేస్తాయి. అన్ని గిట్ కమాండ్స్ని ఈ 7 డివిజన్స్లో క్లాసిఫికేషన్ చేసి నేను ఇది ప్రిపేర్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్కి ఈ కమాండ్స్ కాన్ఫిగ్ కమాండ్స్, గిట్ స్పేస్ కాన్ఫిగ్, తర్వాత ఇనిషియలైజేషన్కి ఇనిట్, క్లోన్, ఇవి కమాండ్స్. సో ఈ కమాండ్స్ అన్ని నేను డిస్ప్లే చేయను, కమాండ్స్ అన్ని నేను మీకు టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేసి చూపించేస్తాను మొత్తము. ఇది జస్ట్ మీకు రిఫరెన్స్ పర్పస్కి. సో స్టేజింగ్కి, కమిటింగ్కి ఇవన్నీ అలా. సో ద పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు హైలైట్, మీరు గిట్ కమాండ్స్ అన్ని ఈ 7 క్లాసిఫికేషన్స్లో కనుక మీరు నేర్చుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది, లెర్నింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. నౌ నేను ఇప్పుడు అందుకనే హై లెవెల్లో చూపించాను, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అవన్నీ చూపించాను. సో ఇప్పుడు ఇంకా మనం కాన్ఫిగర్ చేయలేదు గిట్. బట్ ద పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు హైలైట్, మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోగానే మీరు లోకల్లో మీకు గిట్ ఇమీడియట్గా మీ ఫోల్డర్లో మీరు చేంజ్ చేసే ఫైల్స్ కానీ ఆ కోడ్ ఫైల్ చేంజ్ చేసేది కానీ గిట్ ఇమీడియట్గా ట్రాక్ చేయదు. మీరు ఫస్ట్ గిట్ కాన్ఫిగర్ చేసుకోవాలి, తర్వాత ఇనిషియలైజ్ చేయాలి. మీరు ఒక పర్టికులర్ ఫోల్డర్ మీరు క్రియేట్ చేశారు, ఏంటి చెకోరా హబ్ -web, ఆ ఫోల్డర్లోకి మీరు వెళ్ళి అక్కడ గిట్ ఇనిట్ అంటే ఇనిషియలైజ్ చేస్తే
అప్పుడు ఏమవుతుందంటే డాట్ గిట్ అని ఒక హిడెన్ ఫోల్డర్, డాట్తో స్టార్ట్ అయ్యేవి మనకు కనిపించవు. విండోస్లో అయితే సపరేట్గా మీరు షో హిడెన్ ఫైల్స్ అనేది చెక్ బాక్స్ క్లిక్ చేస్తే అప్పుడే మీకు హిడెన్ ఫైల్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా, మీరు ఈ పర్టికులర్ ఫోల్డర్ని గిట్ ట్రాక్ చేస్తోందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీకు ఈ డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయ్యిందా లేదా అనేది చూడాలి. డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ కనుక క్రియేట్ అయితే అప్పుడు గిట్ ఆ పర్టికులర్ ఫోల్డర్ని ట్రాక్ చేస్తున్నట్లు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఆల్రెడీ ఉంది, బట్ నేను ఇక్కడ సపరేట్గా రాస్తాను అంతే. ఏంటి, ఫోల్డర్, లోకల్ ఫోల్డర్, లోకల్ రిపో రెండు వేరు. దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇప్పుడు మీరు విండోస్ ల్యాప్టాప్లో మీది ఉన్నది ఒక ఫోల్డర్, దట్ ఈస్ నాట్ గిట్ రిపాజిటరీ, గిట్ లోకల్ రిపాజిటరీ. దీనిలో అయితే డాట్ గిట్ అనేది హిడెన్ ఫోల్డర్ ఉంటుంది, దీనిలో ఏమీ ఉండదు, మీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి అంతే. కానీ ఈ లోకల్ రిపాజిటరీ కూడా ఇట్ లుక్స్ లైక్ ఏ ఫోల్డర్ ఉంది, కానీ మనం ఫోల్డర్ అనే టర్మ్ యూజ్ చేయము, రిపాజిటరీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు లోకల్ ఫోల్డర్ ఉంది, లోకల్ రిపాజిటరీ ఉంది, ఇంకొకటి రిమోట్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీ అంటే గిట్ హబ్ క్లౌడ్లో, అది రిమోట్ రిపాజిటరీ. సో ఈ 3 థింగ్స్ ఆల్సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇప్పుడు ఈ సైకిల్ కనుక మీకు అర్థమైపోతే 50% మీకు గిట్ అర్థమైపోయినట్టే. ఇనీషియల్గా మీరు ఇక్కడ ఉంటారు, ఇది మీ వర్కింగ్ డైరెక్టరీ, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ వర్కింగ్ డైరెక్టరీ. సో మీరు గిట్ ఇనిషియలైజ్ చేయగానే ఫస్ట్ మీకు డాట్ గిట్ అనే ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ దట్ గిట్ స్టార్టెడ్ ట్రాకింగ్ ద చేంజెస్ యు ఆర్ మేకింగ్ ఇన్ దట్. అంటే మీరు న్యూ ఫైల్ యాడ్ చేశారా, లేకపోతే సేమ్ ఫైల్లో మీరు అప్డేట్ చేశారా, ఓకే, లేకపోతే ఇంకేమైనా అయితే ఏదైనా ఫైల్ని డిలీట్ చేశారా, మొత్తము అండ్ ఏ టైంలో చేశారు, ఇవన్నీ కూడా గిట్ ట్రాక్ చేస్తుంది. ఓకే, సో దట్ బికమ్స్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే అందుకని మీరు ఏది చేయాలన్నా ఫస్ట్ ఇనిట్ చేసేసి ఆ పర్టికులర్ దాని కాన్ఫిగరేషన్ ఇనిషియేషన్, అప్పుడు మీరు ఇంకా వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఈ గిట్ ఏది అంటే, ఈ మెయిన్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచెస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేంజెస్ చేశారు, మీ ఒక మాడ్యూల్లో ఒక ఫైల్ తీసుకొని ఆ ఫైల్లో కొన్ని చేంజెస్ చేశారు. ఫైల్లో చేంజెస్ చేయగానే చేంజెస్ చేసి ఏం చేస్తారు, నెక్స్ట్ పుష్ చేస్తారు. పుష్ చేయాలి, దట్ ఈస్ ద థింగ్. కానీ పుష్ చేయడానికి ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయి. వర్కింగ్ డైరెక్టరీ, స్టేజ్, లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ. ఇది గిట్ హబ్, గిట్ ల్యాబ్. గిట్ హబ్ అనేది మైక్రోసాఫ్ట్ వాడిది, గిట్ ల్యాబ్ అనేది సపరేట్ వెండర్, ఇండిపెండెంట్ సపరేట్ వెండర్. హీ హాజ్ నథింగ్ టు డూ విత్ మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్, వాడి ఓన్ది అనమాట. ఇంకా బిట్ బకెట్ అంటే మనకు తెలుసు, అది కూడా ఒకటి సంథింగ్. సో ఇవన్నీ క్లౌడ్వి. సో ఇప్పుడు మీరు మీ లోకల్లో మీరు చేంజెస్ చేసిన కోడ్ని మీరు ఆ రిమోట్లోకి పంపించాలి అంటే స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు చేంజ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ లెటర్స్ లైక్ f1_upd.py అనుకుందాం. మీరు ఒక పైథాన్ ఫైల్ని అప్డేట్ చేశారు. ఓకే, పైథాన్ ఫైల్ని అప్డేట్ చేసినాక మీరు ఏం చేయాలంటే గిట్ స్పేస్ యాడ్ స్పేస్ ఈ ఫైల్ నేమ్ అని కనుక ఇచ్చేస్తే, అని కనుక మీరు కమాండ్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఇమీడియట్గా మీకు ఏం కనిపించదు, బట్ ఎర్రర్ రాదు, కానీ మీకు ఏం కనిపించదు కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫైల్ స్టేజ్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. ఈ స్టేజ్ అనేది మీకు కనిపించదు, అది గిట్ విల్ మెయింటైన్ బట్ సమ్ స్టేజింగ్ లేయర్. సో గిట్ ఇమీడియట్గా మన యాడ్ ఫైల్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది చేయగానే ఆ ఫైల్ స్టేజ్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. నెక్స్ట్ కమిట్ చేస్తాం. కమిట్ చేసినప్పుడు అప్పుడు లోకల్ రిపాజిటరీలోకి వెళ్తుంది ఫైల్.
దెన్ తర్వాత పుష్. ఫర్ నౌ మీరు జస్ట్ ఇదొకటి 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 ఈ 3 మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఫర్ నౌ పింక్ కలర్లో నేను ఏవైతే సర్కిల్ చేశానో ఆ 3 అర్థమైపోతే, అండ్ ఇది కూడా ప్రాబబ్లీ ఇంకా మీకు ఆల్మోస్ట్ 50% గిట్ అర్థమైపోయినట్టే. ఎందుకు? బికాజ్ మీరు అంటే లైక్ ఇవి అర్థం కాకుండా మీరు కమాండ్స్లోకి వెళ్ళిపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి లోకల్ రిపాజిటరీ ఏంటి, లోకల్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి, మళ్ళీ స్టేజ్ ఏంటి, అలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వన్. వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు వర్క్ చేసే నార్మల్ ఫోల్డర్ విత్ గిట్ ఇనిషియలైజ్డ్. గిట్ స్టార్టెడ్ ట్రాకింగ్ దోస్ చేంజెస్. మీరు ఏవైతే ఫైల్ని ఏవైతే చేంజ్ చేస్తారో, సో మీరు ఆ ఫైల్ని చేంజ్ చేసినాక గిట్ యాడ్ అని ఇస్తే అది స్టేజింగ్లోకి వెళ్తుంది. సో ఈ స్టేజింగ్ అనేది మీకు కనిపించదు. గిట్ విల్ మెయింటైన్ దట్ స్టేజింగ్ లేయర్ ఆర్ స్టేజింగ్ ప్లేస్, వాట్ ఎవర్ యూ కాల్. నౌ నెక్స్ట్ కమిట్ చేస్తే లోకల్ రిపాజిటరీలోకి వెళ్తుంది. ఇది గిట్ రిపాజిటరీ అంటే గిట్ డేటాబేస్ లాగా అనుకోండి అంతే. గిట్ డేటాబేస్ బట్ లోకల్, మీ సిస్టంలోనే, నాట్ క్లౌడ్ అంటే సర్వర్లో కాదు, మీ యొక్క క్లయింట్లోనే గిట్ విల్ మెయింటైన్ వన్ డేటాబేస్ దట్ ఈస్ ద లోకల్ రిపాజిటరీ. ఆ లోకల్ రిపాజిటరీలోకి ఇది వెళ్ళి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత గిట్ స్పేస్ పుష్ ఇంకా ఉన్నాయి, పుష్ ఆరిజిన్ మెయిన్ అని కమెంట్స్ ఉన్నాయి. అది కనుక ఇస్తే అప్పుడు ఆ క్లౌడ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద వే మీరు లోకల్లో చేంజ్ చేసిన ఫైల్స్ని క్లౌడ్లోకి పుష్ చేయడానికి ఇది సీక్వెన్స్. సో ఇలాగా రాజు. సో రామ్ అనే అతను ఈ స్టెప్స్ ఫాలో అయ్యి క్లౌడ్కి పుష్ చేస్తాడు. రాజు అనే ఆయన కూడా సేమ్ స్టెప్స్ వాడి ఇప్పుడు గిట్ వల్ల మనకి ఈ ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది. ఓకే, బట్ ఇక్కడ వేరే బ్రాంచ్ క్రియేట్ చేసి పంపిస్తాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా అదేమి ఈ పర్టికులర్ f1_upd.py ఇమీడియట్గా ఈవెన్ ఇఫ్ సేమ్ ఫైల్ అనుకున్నా కానీ ఇమీడియట్గా అదేమి ప్రీవియస్ వర్షన్ని ఇది ఓవర్ రైట్ చేయడము అవి ఏమి జరగవు. ఓకేనా? ఇది గిట్ హబ్లో. ఇప్పుడు గిట్ హబ్లోకి పుష్ చేయగానే ఇద్దరు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి పుష్ చేస్తారు. పుష్ చేసినాక ఇక్కడ బ్రాంచింగ్ ఉంటుంది. ఓకేనా? ఆ విజువలైజేషన్ కూడా మనకి గిట్ కమాండ్స్లో ఉంది, మళ్ళీ అక్కడ కూడా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? అక్కడ గిట్ హబ్లో కూడా విజువలైజేషన్ అంతా ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మెర్జ్ చేసే ముందు అది అడుగుతుంది, ఆర్ ఈవెన్ పుష్ చేసినాక కూడా పుష్ అయిపోయినా కూడా అది వెంటనే మెర్జ్ అదేంటి లైక్ వెంటనే మెర్జ్ చేయనివ్వదు. అలా లైక్ పుల్ వేరు, పుల్ రిక్వెస్ట్ వేరు. ఓకేనా? అంటే ఏంటంటే పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయాలి గిట్ హబ్లో. ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ స్టెప్. మీరు వన్స్ మీరు పుష్ చేసేసినాక ఏమవుతుందంటే మీ యొక్క కోడ్ మీ లోకల్లో మీ బ్రాంచ్, మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేశారు. మీరు పుష్ చేయగానే ఆ లోకల్లో ఉన్న బ్రాంచ్, లోకల్లో ఉన్న ఫైల్ కూడా రెండు గిట్ హబ్లోకి వెళ్తాయి. వెళ్ళి మెయిన్ బ్రాంచ్ కిందకి వెళ్ళి పడతాయి. అంతే. పడినాక ఇమీడియట్గా మెర్జ్ అయినట్టు కాదు. తర్వాత అవి మెర్జ్ అవి చేయాలంటే పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయడము అవన్నీ ఉంటాయి లైక్ గిట్ హబ్లో. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆ గిట్ హబ్ క్లౌడ్లో ఉండే ఆయన ఏంటంటే ఒక రకమైన మేనేజర్ లాగా ఈ విల్ యాక్ట్. అంటే ఏంటి, మేనేజర్స్ ఏం చేస్తూ ఉంటారు, అప్రూవ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ కోడ్ అవన్నీ తెలియకపోయినా కూడా అలా. సో ఇక్కడ యూ కెనాట్ సే లైక్ కోడర్సే ఇంపార్టెంట్, మేనేజర్స్ అంత ఇంపార్టెంట్ కాదు. మేనేజరే ఇంపార్టెంట్, కోడర్స్ ఏం చేస్తారు లైక్ వాళ్ళకి ఎలా డీల్ చేయాలో తెలియదు, అలా మనం చెప్పలేము. సో గిట్ హబ్ ఏంటంటే మొత్తం మేనేజ్ చేస్తుంది. ఆ స్టార్టింగ్లో నేను మెన్షన్ చేసిన డిఫరెన్సెస్లో కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను. గిట్ హబ్ ఏంటంటే ఓకే కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, నువ్వు పుష్ చేసిన కోడ్ ఆయన పుష్ చేసిన కోడ్కి కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, ఓకే మెర్జ్ ఇట్ అంటే ఆయన అప్రూవ్ చేస్తాడు, ఓకే మెర్జ్ దీస్ 2 కోడ్స్ అలా. సో బోత్ కోడ్స్ మెర్జ్ అయిపోతాయి
అలా వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్. అంటే ఇప్పుడు ఇది ఈ కైండ్ ఆఫ్ థింగ్ లేనప్పుడు ఏం జరిగింది, లైక్ ఓల్డర్ కోడ్ న్యూవర్ కోడ్, లైక్ సేమ్ ఫైల్లో ఇతను అప్లోడ్ చేస్తున్నాడు, రామ్ ఇతను అప్లోడ్ చేస్తున్నాడు, బట్ లేటెస్ట్ది ఏదైతే మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తుందో అది ప్రీవియస్ దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. దట్ వాజ్ ద ఛాలెంజ్ దట్ వాజ్ దేర్ ప్రీవియస్లీ. బట్ నౌ ఏంటి, నౌ ఈ గిట్తోని వీ హ్యావ్ లైక్ ఈ కైండ్ ఆఫ్ థింగ్, యాడింగ్, కమిటింగ్ అండ్ పుషింగ్ అండ్ రైజింగ్ పుల్ రిక్వెస్ట్ ఇన్ గిట్ హబ్. ఈ పుల్ వేరు, అందుకనే అంటున్నాను పుల్ వేరు పుల్ రిక్వెస్ట్ వేరు. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ విచ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అందుకని ఫర్ నౌ ఇది మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఫస్ట్ ఈ 3A, యాడ్, కమిట్, పుష్. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి మీరు గిట్ హబ్లోకి వెళ్ళి పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తే రిక్వెస్ట్ని ఆ అకౌంట్ పర్సన్, ఐ మీన్ హూ ఈస్ ద overseeing all these things, he will approve that thing and the feature branch gets merged into the main branch. Conflicts ఏమీ లేకపోతే. So this is the way git. Yeah, welcome to today's session. ఈ సెషన్లో GitHub కమాండ్స్ అన్ని న్యూయాన్సెస్, అంటే లైక్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎనీ ఆర్ట్ మనం నేర్చుకునేటప్పుడు లైక్ ఆల్మోస్ట్ నాకు వచ్చేసింది అలా అనుకుంటాం. హౌఎవర్ ఈ వీటిల్లో చాలా ఫైనల్ న్యూయాన్సెస్ ఉంటాయి. అంటే జస్ట్ గిట్ పుష్, గిట్ మనము ఈ సెషన్లోనే ఆర్ ఎస్టర్డే మనం చూసినప్పుడు ఏంటి, ఒక ఆ చార్ట్ చూసాము. దానిలో ఒక ఫ్లో లాగా ఉంది. పుష్ చేయడం, యాడ్ చేయడం ఫైల్ని, తర్వాత కమిట్ చేయడము, తర్వాత పుష్ చేయడము. అప్పుడు లోకల్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి అది రిమోట్ రిపాజిటరీలోకి కంప్లీట్గా పుష్ అయినట్టు. సో ఆ ఫ్లో చూసాము. హౌఎవర్ మనము గిట్ కమాండ్స్ మనము టెర్మినల్లో కానీ VS కోడ్లో కానీ మనం రాసేటప్పుడు లైక్ సమ్ న్యూయాన్సెస్ ఉంటాయి, సమ్ స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కొంచెం. సో అందుకని సమ్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ లైక్ వన్ టైం మనము వీ హ్యావ్ టు లైక్ ఎనీ ట్యుటోరియల్ కానీ ఆర్ ఎవరైనా ఆర్ సంథింగ్, ఇఫ్ యూ కెన్ లెర్న్ ఇట్ వన్ టైం, దెన్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఆ కైండ్ ఆఫ్ దగ్గర స్టక్ అయిపోయి అంత ఇబ్బంది పడే ఉండదు. విత్ దట్ సెట్ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. టెర్మినల్లో నేను ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ వీ విల్ ఆల్సో అంటే లాస్ట్ సెషన్లో నేను క్లాసిఫికేషన్ చూపించాను. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్, తర్వాత ఇనిషియలైజేషన్, తర్వాత బ్రాంచింగ్, ఇలాగా వేరియస్ చూపించాను. ఇంకా ఏంటి ఇన్స్పెక్షన్, హిస్టరీ, అవన్నీ చూపించాను. సో నేను ఇప్పుడు ఒక ఫ్లోలో వెళ్తాను. ప్రాబబ్లీ ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వకపోవచ్చు. దట్ ఈజ్ ఏంటంటే మీకు లెర్నింగ్ పర్పస్కి, అంటే గ్రూపింగ్ టుగెదర్, అలా మీకు లెర్నింగ్ ఈజీ అవుతుంది. హౌఎవర్ ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు సమ్ టైమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇది నేను మెయిన్ బ్రాంచ్లో ఉన్నానా ఫీచర్ బ్రాంచ్లో ఉన్నానా చూడడానికి బ్రాంచింగ్ దానిలో ఉన్న కమాండ్ టైప్ చేస్తాను. సో అలాగా ర్యాండమ్గానే వెళ్తాను. బట్ మీకు అది రెఫరెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో అది లెర్నింగ్ పర్పస్కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే కమాండ్స్ అన్నీ ఒక సీక్వెన్స్లో మనము ఎలా పుష్ చేస్తాము, ఎలా గిట్హబ్లో పుల్ రిక్వెస్ట్ ఎలా అప్రూవ్ అవుతుంది, బ్రాంచెస్ ఎలా మెర్జ్ చేస్తాము, మొత్తం నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ హౌఎవర్ ఎట్ ద ఎండ్ అగైన్ వి విల్ కమ్ బ్యాక్ టు దట్ PPT. దెన్ చూసి ఏమైనా మిస్ అయి ఉంటే మళ్ళీ అప్పుడు కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. ఏమని, చెకోరా హబ్ -, let us say I am working on some, I am working for some client. Okay, client name is ABC అనే క్లయింట్ కోసము నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను ఓకే. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ ఈజ్ నాట్ ద ఈ ఫోల్డర్, ఇది లోకల్ వర్కింగ్ ఫోల్డర్ అంతే. గిట్ దీన్ని ట్రాక్ చేయట్లేదు. సో నేనేం చేయాలి, ఇప్పుడు ఈ పాత్కి వెళ్ళిపోయి
విండోస్లో కూడా సేమే ఉంటుంది, నో నీడ్ టు వరీ. సో ఈ పాత్లోకి నేను వెళ్ళిపోయాను. అండ్ లెట్ మీ క్విక్లీ చెక్ వెదర్ గిట్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్, ఐ మీన్ గిట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. యా, గిట్ ఈజ్ ఇన్స్టాల్డ్. హవెవర్ ఇక్కడ ఒక క్విక్ పాయింట్ని నేను హైలైట్ చేస్తాను. ఏంటి అంటే ఈ గిట్ వచ్చేసి, ఈ గిట్ ఈజ్ నాట్ ద హోమ్ బ్రూ గిట్. అంటే హోమ్ బ్రూ నుంచి ఇన్స్టాల్ చేసుకునే గిట్ ఉంటుంది. ఇది యాపిల్ వాడిది, ఆ ఓఎస్తో పాటు గిట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ యాపిల్ గిట్ అని ఉంది. మోస్ట్లీ ఐ థింక్ దిస్ ఈస్ యాపిల్ ఓఎస్తో వచ్చింది, నాట్ ఫ్రమ్ హోమ్ బ్రూ. రికమెండెడ్ థింగ్ ఏంటంటే ఫర్ మ్యాక్ యూజ్ చేసే వాళ్ళకి దీని ద్వారా చేయడం రికమెండెడ్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇక్కడ నిన్న మనము ఒక చోట అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు డబల్ ఎల్ ఉంది, సింగిల్ ఎల్ ఉంది. సో రెండు వర్క్ అయినాయి. అంటే జనరల్గా కమాండ్ మీరు కనుక చూస్తే దట్ ఈస్ డబల్ ఎల్ ఉంది. మరి సింగిల్ ఎల్ ఎలా వర్క్ అయింది అంటే దానికి ఆన్సర్ ఏంటంటే సింగిల్ ఎల్ కూడా వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది అంటే దెర్ ఈస్ కాల్డ్ ఫజీ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇది యాక్చువల్గా ఎండిఎంలో ఉండే కాన్సెప్ట్, బట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫజీ మ్యాచ్. సో ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి గిట్ అంటే కమాండ్ రన్ అయిపోతుంది. ఇది ఫజీ మ్యాచ్, కొంచెం నేమ్ కొంచెం అటు ఇటు పడినా కూడా గిట్ ఏం వర్రీ కాకుండా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇది ఫజీ మ్యాచ్ అనమాట. అంటే నేమ్ కొంచెం అటు ఇటుగా ఉన్న, సుభాష్లో హెచ్ మిస్ అయినా కానీ అలాంటివి చిన్న చిన్న థింగ్స్ గిట్ విల్ టేక్ కేర్. ఐ మీన్ వాళ్ళు అలా రాశారు ప్రోగ్రామ్. సో అందుకని నిన్న ఆ ఫజీ మ్యాచ్ కూడా వర్క్ అయింది. సో ఇప్పుడు ఇది తీసుకోవట్లేదు, అది ఎందుకనేది తర్వాత చూద్దాము. ఫర్ నౌ ఈ ఉన్న గిట్తోని ప్రొసీడ్ అయిపోదాం. ప్రొసీడ్ అయిపోయి నేను క్లయింట్కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. నౌ వాట్ ఈస్ ద క్విక్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద గిట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోల్డర్. ఓకే, గిట్ init. So git init. See, git has initialized this particular repository. అది చెక్ చేసేద్దాం క్విక్గా. ఐ మీన్ షార్ట్ కట్ ఉంది. సో హిడెన్ ఫోల్డర్ కనిపిస్తుంది మీకు విండోస్లో కూడా. అలాగే వ్యూ హిడెన్ ఫోల్డర్స్ అంటే హిడెన్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఓకే, నౌ నేను మళ్ళీ హిడెన్ ఫోల్డర్స్ని తీసేసేసాను. సో కాబట్టి హిడెన్ ఫోల్డర్ డాట్ గిట్ క్రియేట్ అయింది కాబట్టి గిట్ ఈజ్ స్టార్టెడ్ ట్రాకింగ్ దిస్ పర్టికులర్ ఫోల్డర్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. హలో వెల్కమ్. ఓకే, న్యూ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఫైల్ సేవ్, ఇందులో సేవ్. ఇప్పుడు ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ చేసేసాను. కాకపోతే నేమ్ పెట్టడం మర్చిపోయాను. శాంపుల్ _March 1st. ఓకే, సో ఈ ఫైల్ నేను క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసినప్పుడు గిట్ ట్రాక్ చేస్తుంది. సో కాబట్టి మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే దెర్ ఇస్ అనదర్ కమాండ్ కాల్డ్ గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ అని ఇస్తే మనం ఏ బ్రాంచ్ మీద ఉన్నాము, మెయిన్ బ్రాంచ్ మీద ఉన్నాము, తర్వాత ఏమైనా కమిట్స్ ఏమైనా చేసామా, మనం ఏం కమిట్స్ చేయలేదు. తర్వాత అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన .rtf చేశాను, రిచ్ టెక్స్ట్. సో శాంపుల్ ఫైల్ క్రియేట్ అయింది, బట్ ఇది అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏంటి, మనము ఇంకా యాడ్ చేయలేదు. అది చూపిస్తోంది నేను ఇంకా దీన్ని ట్రాక్ చేయలేదు, ఇది నీ ఫోల్డర్లో ఉంది, నేను ఇంకా దీన్ని ట్రాక్ చేయలేదు అన్నట్టు గిట్ చెప్తోంది మనకి. సో గిట్ ట్రాక్ సో కాబట్టి గిట్ రిపాజిటరీకి, లోకల్ గిట్ రిపాజిటరీకి పుష్ చేద్దాం ఫస్ట్, రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసే ముందు.
బికాజ్ మనం రిమోట్లో ఇంకా రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేయలేదు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తే ఇందులో ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్ని ఫైల్స్ ఆ స్టేజ్లోకి మూవ్ అయిపోతాయి. నేను ఆల్రెడీ మనము ఆ సీక్వెన్స్ చార్ట్ నిన్న చూపించాను, అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఆ ఫ్లో ఏంటి, లోకల్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజ్ నుంచి లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీ, ఆ ఫ్లో మొత్తము నేను నిన్న చూపించాను. సో ఇప్పుడు నేను యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తే స్టేజ్లోకి వెళ్ళి సేవ్ అవుతాయి ఫైల్స్. డాట్ అని ఇస్తే ఈ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్ని ఫైల్స్ వెళ్ళి స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అదే ఆ ఫైల్ నేమ్ కనుక ఇది మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ మాత్రమే స్టేజ్లోకి వెళ్తుంది. సో I mean, for this tutorial purpose I am going with సింగిల్ ఫైల్, ఆర్ ఎందుకంటే లెర్నింగ్ ఈజీ అవుతుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ ఫైల్స్ మీద ఒకేసారి చేసేసేయండి, ఆపరేషన్స్ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేను సింగిల్ ఫైల్ యాడ్ స్పేస్ దాకా, ఇక్కడ ఏమి రాదు కానీ ఫైల్ అది స్టేజ్లో ఉంటుంది. కావాలంటే ఇప్పుడు సో అలా ఇప్పుడు నేనేం చేస్తాను, యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఉంది, స్టేజ్ నుంచి స్టేజ్లో ఉన్నాక మనము డైరెక్ట్గా పుష్ చేయకూడదు, కమిట్ చేసి పుష్ చేయాలి. అది ఫ్లో నిన్న మనం చూసాము. కమిట్ చేస్తే ఏమవుతుంది, స్టేజ్ నుంచి లోకల్ గిట్ రిపాజిటరీలోకి వెళ్తుంది. మీరు ఆ డాక్యుమెంట్ షేర్ చేశాను, అది ఉంది కాబట్టి మీరు అది చూస్తున్నా కూడా మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది. సో గిట్ స్పేస్ కమిట్ -m మెసేజ్ ఒకటి -m అనేది ఒక ఆప్షన్ కమిట్కి. మనము ఏంటి, పుషింగ్ శాంపుల్ ఫైల్ టు లైక్ లేటర్ మనం గిట్ హబ్కి క్లౌడ్కి పుష్ చేస్తాం కదా, అదే కదా పర్పస్. లైక్ లోకల్ గిట్ రిపాజిటరీ అల్టిమేట్గా గిట్ హబ్ గిట్ MNCsలో అక్కడ రెండు కలిపి యూజ్ చేస్తారు. వట్టి గిట్ ఏంటంటే మీరు లోకల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి గిట్ కమాండ్ అంతే. సో నేను గిట్ హబ్ లో కూడా లైక్ ఇప్పుడు రిపాజిటరీ అవన్నీ క్రియేట్ చేయబోతున్నాను. సో అందుకని గిట్ హబ్ పుషింగ్ శాంపుల్ ఫైల్ 1 ఫైల్ చేంజ్డ్ అండ్ 11 ఇన్సర్షన్స్ ప్లస్ 1 ఫైల్ చేంజ్డ్. ఇప్పుడు ఫైల్ని నేను ఎక్కడికి పుష్ చేశాను, ఇప్పుడు కరెంట్లీ లోకల్ రిపాజిటరీలో ఈ ఫైల్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు అగైన్ వీ విల్ సీ గిట్ స్టేటస్. అంటే స్టేటస్ ఏంటి, ఎప్పుడైనా కానీ మీరు ఇమీడియట్గా ఇది ఇచ్చేయండి గిట్ స్టేటస్ అని. మీకు అసలు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడిల్లో ల్యాండ్ అయ్యారు, ఆల్రెడీ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ ఆన్, అంతా అవుతుంది, అండ్ ఆ ఫోల్డర్కి మీకు యాక్సెస్ ఇచ్చారు, సంథింగ్ లైక్ దట్. సో ఎప్పుడైనా కానీ మీరు అలా ల్యాండ్ అయినప్పుడు అసలు కరెంట్ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. సో గిట్ స్టేటస్ అని ఇచ్చేయండి ఇమీడియట్గా. ఇచ్చేస్తే అది క్లియర్గా చెప్తుంది మనం మెయిన్ బ్రాంచ్ మీద ఉన్నాము. తర్వాత నేను ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి పుష్ చేసి అది కూడా చూపిస్తాను. ఓకే, సో అన్ట్రాక్డ్ ఫైల్, సారీ ఇది ప్రీవియస్ది. ఇప్పుడు చూస్తే ఇది .ds స్టోర్ అనేది అన్ట్రాక్డ్ ఫైల్. సో అన్ట్రాక్డ్ ఫైల్స్ నుంచి ఈ శాంపుల్ అనేది లేదు. ఓకే, అంటే ఏంటి, ఇట్ ఈస్ ట్రాకింగ్ దట్ ఫైల్. నౌ ఇప్పుడు ఇది లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలి. సో లెట్ మీ ఓపెన్ ద github.com. ఓకే, ఆల్రెడీ ఇన్ రిపాజిటరీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ రిపాజిటరీ మనం నిన్న క్రియేట్ చేసాం. ఓకే, చెకోరా హబ్ -test -0228 అనే రిపాజిటరీ మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ రిపాజిటరీకి మీరు పుష్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, లైక్ ఇప్పుడు దానికి ఫస్ట్ ఇది ఏ రిపాజిటరీకి పాయింట్ చేస్తుందో తెలుసుకోవాలి కదా. మీరు లోకల్ రిపాజిటరీలో ఉన్నారు,
రిమోట్ రిపాజిటరీకి ఏ దానికి పుష్ అవుతుంది అనేది తెలుసుకోవాలి కాబట్టి గిట్ రిమోట్ -v ఇది ఇస్తే ఇది ఇప్పుడు కరెంట్లీ ఏ రిమోట్ రిపాజిటరీకి పాయింట్ చేసి లేదు. ఓకేనా, ఏ రిమోట్ రిపాజిటరీకి పాయింట్ చేసి లేదు. సో ఇప్పుడు పుష్ కమాండ్ ఇచ్చినా కానీ ఏం ఉపయోగం ఉండదు. See, please make sure you have the correct access rights and the repository exists. Could not read from remote repository. ఓకే, ఏ రిపాజిటరీ లేదు. ఓకేనా, ఓకే యా, రిమోట్ రిపాజిటరీని మనం యాడ్ చేయాలి. సో రిమోట్ యాడ్ ఇప్పుడు ఇదేంటంటే మనం కొత్తగా స్టార్ట్ చేసినట్టు చెప్పాను. అదే కనుక మీరు ఆల్రెడీ ఇన్ ద మిడిల్ ఆఫ్ థింగ్ కనుక మీరు కనుక జాయిన్ అయ్యి ఉంటే మీరు ఫస్ట్ క్లోనింగ్ చేయాలి. ఆ కమాండ్ కూడా నేను చూపిస్తాను, లైక్ వేరే ఫోల్డర్లో చూపిస్తాను. ఇప్పుడు గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అంటే ఏంటో నేను చెప్తాను. సో ఇది ఇచ్చాక ఎంటర్ కూడా పడిపోయింది. ఓకే, ఇప్పుడు అగైన్ గిట్ రిమోట్ -v. See, this is pointing to this remote repository. గిట్హబ్లో ఉన్న ఈ రిమోట్ రిపాజిటరీకి మన లోకల్ నుంచి పాయింట్ చేస్తుంది. ఐఎమ్ క్రియేటింగ్ న్యూ రిపాజిటరీ March 1st. ఓకే, test repository 2 workshop. Okay, so git ఓకే, ఇక్కడ మన క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, చెప్తాను. సో సో గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ కాకుండా ఇది ఎందుకు ఇచ్చాము అది చెప్తాను. ఐఎమ్ కమింగ్ హియర్. వీ హ్యావ్ టు గివ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దగ్గర పాస్వర్డ్ ఇవ్వకూడదు. లైక్ నిన్న ఎండ్ ఆఫ్ ద సెషన్లో చెప్పినట్టుగా ఇక్కడ మనము ఇది క్లిక్ చేసి ఇందులో సెట్టింగ్స్ క్లిక్ చేసి డెవలపర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టోకెన్ ఒకటి జనరేట్ చేసుకోవాలి మనం. ఓకే, లైక్ మనం ఇది లాగిన్ అవ్వడానికి సమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యాం. ఆ పాస్వర్డ్ ఇక్కడ వ్యాలిడ్ కాదు. ఓకే, అది సెక్యూరిటీ పర్పసెస్కి లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఎన్హాన్స్మెంట్ జరిగింది. సో ఇక్కడ మనం ఒక టోకెన్ ఒకటి క్రియేట్ చేసి ఆ టోకెన్ స్టోర్ చేసుకోమన్నట్లుగా మనకి ఇస్తుంది గిట్హబ్. జనరేట్ న్యూ టోకెన్తో ఒక టోకెన్ క్రియేట్ చేసుకోమని మనకి గిట్హబ్ ఇస్తుంది. సో ఆ టోకెన్ యూజ్ చేసి ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో ఆ టోకెన్ నేను ఇప్పుడు కాపీ చేసి ఓకే, ఈ కమాండ్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. సో ఇది పుష్ అయిపోయింది. నౌ క్విక్గా మీరు కనుక ఇక్కడ రీఫ్రెష్ చేస్తే కోడ్ పేజ్లో మెయిన్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ అయ్యి శరత్ సాయిరామ్ పుషింగ్ శాంపుల్ ఫైల్ టు గిట్హబ్ sample_0301.rtf అనేది లోకల్ నుంచి రిమోట్ రిపాజిటరీకి పుష్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి
ఈ సీక్వెన్స్లో మనం చాలా థింగ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే కొన్ని కమాండ్స్ ఫెయిల్ అయ్యాయి, తర్వాత కమాండ్ సక్సెస్ అయింది, ఎందుకు ఇలా అయింది, తర్వాత అసలు ఈ కమాండ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ క్లాసిఫికేషన్ నేను ఏదైతే చెప్పానో ఆ క్లాసిఫికేషన్ ప్రకారం నేర్చుకుంటే ఈజీ అవుతుంది. నేర్చుకున్నాక కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టూ క్లియర్గానే ఉంటాయి. ఆ తర్వాత ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ గ్రామర్ కైండ్ ఆఫ్ థింగ్. గ్రామర్ అంటే చెప్తాను. ఇప్పుడు జనరల్గా అందరూ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ ఇస్తారు. ఆరిజిన్ ఏంటంటే అదొక నేమ్ అంతే, నిక్ నేమ్ లాగా. ఒరిజినల్కి షార్ట్ ఫామ్ ఆరిజిన్, అలా. దట్ ఈస్ ద ఇంటెంట్ బిహైండ్ గిట్ హబ్. అండ్ మెనీ యూజర్స్ కూడా యూజ్ చేసేది ఇంటెన్షన్ ఏంటంటే ఒరిజినల్ ఈజ్ ద ఫుల్ వర్డ్, ఆరిజిన్ అనేది ఒక నిక్ నేమ్ లాగా షార్ట్ వర్డ్, అలా యూజ్ చేస్తారు. సో ఇక్కడ గిట్ పుష్ మనం పుష్ చేయడానికి నిన్న చూసిన ఆ ఫ్లోలో కూడా గిట్ పుష్ వరకే ఉంది. తర్వాత ఈ పారామీటర్స్ చాలా చాలా ఉంటాయి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే కొంచెం మీరు లైక్ ఈ దాన్ని ఎనాలిసిస్ చేయాలి. అంటే ఎనాలిసిస్ అంటే లైక్ ఆ రిమోట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, తర్వాత లోకల్ నుంచి ఏమి ఇవ్వాలి, అలా ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే కమాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ లైక్ ఈ రిమోట్ కమాండ్ యూజ్ చేసి ఈ పర్టిక్యులర్ దానికి పాయింట్అవుట్ చేసేలాగా ఆల్రెడీ ఆ కమాండ్ రాసేసాను. ఓకే, క్విక్లీ ఐ ఆమ్ రీఇటరేటింగ్. గిట్ రిమోట్ -v అని ఇస్తే ఇది ఈ పర్టిక్యులర్ రిపాజిటరీకి పాయింట్అవుట్ చేసింది. సో దిస్ ఇక్కడ టాప్లో ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెంట్ రిమోట్ రిపాజిటరీ టు విచ్ ఇట్ ఈస్ పాయింటింగ్. అంటే మీరు పుష్ చేసినా, అక్కడి నుంచి పుల్ చేసినా, ఫెచ్ చేసినా కూడా ఇది ఇక్కడ ఈ రిపాజిటరీలోకి వెళ్ళి పుష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది పుష్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏంటి, ఇంపార్టెంట్ కమాండ్ అంటే నేను దీనిలో అప్డేట్స్ చేశాను. లెటర్స్ సే ఈ ఫైల్లో నేను అప్డేట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, వెల్కమ్ టు చెకోరా హబ్. ఓకే, గిట్ ఏం చేస్తుంది, ఈ అప్డేట్స్ని ట్రాక్ చేస్తుంది, రైట్. ఓకే, ఇప్పుడు గిట్ స్పేస్ స్టేటస్ అని ఇస్తే మాడిఫైడ్ అంటే ఈ ఫైల్ని మాడిఫై చేశారు. సో అలాగా మాడిఫైడ్ అని, తర్వాత అన్ట్రాక్డ్ అని, అలా మనం ఏ బ్రాంచ్ మీద ఉన్నామో ఇవన్నీ కూడా. నేను ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్. సో నేను లైక్ ఏ బ్రాంచ్ మీద ఉన్నాను, ఫైల్ మాడిఫై చేశాను ఇది నేను లోకల్లో. సో అది అంటే ట్రాక్ చేసింది. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. నవ్ అగైన్ సేమ్ థింగ్, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. ఇక్కడ ఒక్క ఫైలే కదా, నేను డాట్ ఇచ్చేస్తాను. అగైన్ కమిట్, అలా సీక్వెన్స్ వేలో వెళ్తూ ఉంటామన్నమాట. వర్కింగ్ ప్లేస్లో కానీ -m అప్డేటెడ్ శాంపుల్ ఫైల్. ఓకే, అది మెసేజ్ ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ -m అనేది మెసేజ్కి. తర్వాత గిట్ హబ్లో ఇప్పుడు ఏంటి, మెయిన్ బ్రాంచ్ మీద చేసేస్తున్నాం. మనం ఫీచర్ బ్రాంచ్ మీద నుంచి చేస్తాం. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇతనికి పుల్ రిక్వెస్ట్ వస్తుంది. పుల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అతను ఇది చెక్ చేస్తాడు. చెక్ చేసి అచ్చా ఇది అప్డేట్ చేశాడా, ఓకే, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు, ఓకే, మెర్జెట్, అలా. సో అందుకని ఇక్కడ మెసేజ్ మనం మెన్షన్ చేయాలి. నేను ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్ కూడా చూపిస్తాను. ఓకే, 2 ఫైల్స్ చేంజ్డ్. నౌ గిట్ పుష్ సో ఈ అప్డేటెడ్ ఫైల్ కూడా పుష్ చేశాను. కావాలంటే ఇప్పుడు
మీరు ఇది కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ వెల్కమ్ టు చెకోరా హబ్ అనేది ఉంటుంది. ఇది రిచ్ టెక్స్ట్ కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో వెల్కమ్ టు చెకోరా హబ్ అని కూడా అప్డేట్ అయిపోయింది ఫైల్. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, ఈ పుష్ తర్వాత దీని థర్డ్ పారామీటర్ ఆర్ థర్డ్ ఆర్గ్యుమెంట్ పర్పస్ ఏంటి అంటే, మనము రిమోట్ రిపాజిటరీకి లోకల్లో ఏం పేరు ఇస్తున్నాము. ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ ఈజ్ లెటర్స్ సే రామకృష్ణ అనుకున్నాం. అయితే నేను నా ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటాను, లైక్ రామ్ అని సేవ్ చేసుకుంటాను అలాగా. సో దట్ ఈస్ ద పర్పస్ హియర్. సో అందుకని ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం వేరే నేమ్స్ కూడా వర్క్ అవుతాయి ఐడియల్గా అలా. ఓన్లీ థింగ్ ఈ గిట్ అనేది రిమోట్ రిపాజిటరీ కరెక్ట్గా మనం ఈ రిపాజిటరీకి దాన్ని పాయింట్అవుట్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఏది ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ అది ఒక మీ ఫోన్లో ఎలా స్టోర్ చేసుకుంటారు అన్నట్టుగా, అంటే మీ లోకల్లో ఆ రిమోట్ రిపాజిటరీ యొక్క పేరుని మీరు లోకల్లో ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది. సో దట్ ఈస్ ద చెకోరా హబ్ టెస్ట్. సో ఇచ్చేస్తే ఇది పుష్ అయిపోయింది. నేను మీకు ఆల్రెడీ ఆ రిఫ్లెక్ట్ అయిన చేంజెస్ని ఇక్కడ క్లౌడ్లో చూపించాను. ఇక్కడ బిఫోర్ వీ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఈస్ ఫీచర్ బ్రాంచ్, ఇక్కడ మనం ఫ్యూ థింగ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఏంటివి అన్నీ అంటే, ఎందుకంటే ఈ రిపీటెడ్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లాగ్, ఈ ఎగ్జిక్యూషన్ లాగ్ అనేది మీకు వస్తూ ఉంటుంది నెక్స్ట్ టైం కూడా. మనం ఇది అబ్జర్వ్ చేయకపోతే ఏమవుతుంది, ఇది కనుక మనం లైక్ ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనకు అర్థం కాదు. సో అందుకని ఈ ఎగ్జిక్యూషన్ లాగ్స్ ఇవన్నిటిని కూడా మనము నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే మంచిది. ఎన్యూమరేటింగ్ అంటే కౌంటింగే, ఎన్యూమరేటింగ్ మీనింగ్ ఏంటంటే కౌంటింగ్ ఓన్లీ. హవెవర్ మరి ఇక్కడ కౌంటింగ్ ఉంది, ఇక్కడ ఎన్యూమరేటింగ్ ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అన్నట్టుగా, స్టిల్ ఇట్ ఈస్ కౌంటింగ్, బట్ హియర్ కౌంటింగ్ ఈజ్ డన్, ఇట్ ఈస్ 100%, అంటే 6/6 కంప్లీటెడ్. కమాండ్ షిఫ్ట్ డాట్ అచ్చా. సో డాట్ గిట్ అనేది హిడెన్ ఫైల్ ఉంది. ఆ హిడెన్ ఫైల్ లోపల ఇవేవో 1 2 3 4 5 అలా 6 అనుకుంటా. ఓకే, సో నో నీడ్ టు వర్రీ ఫర్ నౌ. బట్ ద పాయింట్ ఈజ్ ఎన్యూమరేటింగ్ అంటే కౌంటింగ్, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది గిట్ కౌంట్ చేస్తుంది. ఇక్కడ కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ అనేది ఏంటంటే కౌంటింగ్ అయిపోయింది అని దాని అర్థం. తర్వాత డెల్టా కంప్రెషన్, తర్వాత రైటింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇది పుష్ చేసాం కదా, సో లోకల్ రిపాజిటరీకి రాస్తోంది, సారీ లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీకి రాస్తోంది. సో ఇక్కడ రైటింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇది ఏంటి, క్లౌడ్లో గిట్ హబ్ రిపాజిటరీకి పుష్ చేసింది, రైట్ చేసింది అని అర్థం. సో రిజాల్వింగ్ డెల్టాస్ ఇక్కడికి పుష్ చేసిందో కూడా ఇక్కడ ఇచ్చింది, టు దిస్ పర్టికులర్ రిపాజిటరీ, మెయిన్ టు మెయిన్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. యాజ్ ఐ సెడ్, మీకు ఈ కమాండ్స్ కొంచెము లిటిల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెము లైక్ ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్ మిస్ అవ్వడం కానీ, ఆప్షన్ మిస్ కావడం కానీ ఇలా ఉంటుంది. మీకు ఆ గ్రామర్ ఏదైతే ఉందో, గిట్ హబ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను ఎలా గిట్ హబ్కి ఇవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో కనుక మీరు మూవ్ అయితే ఈ కమాండ్స్ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు నేను ఐఆమ్ క్రియేటింగ్ ఏ ఫీచర్ బ్రాంచ్. ఓకే, నాట్ కరెంట్లీ లైక్ గిట్ స్టేటస్ ఇస్తే నేను మెయిన్ బ్రాంచ్లో ఉన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ, ఆన్ బ్రాంచ్ మెయిన్. సో నేను ఇప్పుడు ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ బ్రాంచ్. ఎందుకంటే మీకు చెప్తాను, వర్కింగ్ సిచ్యువేషన్లో కానీ మీరు ఇలాగే చేయాలి. మీరు ఒక సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాని నుంచి పుష్ చేయాలి గిట్ హబ్కి. మెయిన్ బ్రాంచ్ నుంచి పుష్ చేయడానికి మోస్ట్లీ ఉండదు. సో చెక్అవుట్ -b
బ్రాంచ్ పేరు ఫీచర్. యాక్చువల్గా నిన్న మనం ఒక టెస్ట్ ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసాం. హౌఎవర్ అది నా లోకల్ మ్యాక్బుక్లో చేసాము. ఓకే, ఫీచర్ టెస్ట్ ఐఫాన్ March 1st. ఓకే, ఇక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ క్విక్గా చెప్పేస్తాను. మీరు గిట్ స్పేస్ బ్రాంచ్ అని ఇస్తే స్టేటస్ ఇవ్వకపోయట్లేదు. గిట్ స్పేస్ ఇవన్నీ బ్రాంచింగ్లో వస్తాయి. ఆ క్లాసిఫికేషన్లో బ్రాంచింగ్లో గిట్ స్పేస్ బ్రాంచ్ అని ఇస్తే ఎన్నెన్ని బ్రాంచెస్ మనం క్రియేట్ చేసాము అవన్నీ లిస్ట్ వచ్చేస్తాయి. గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ మెయిన్ అని ఇస్తే గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ అది ఇచ్చేస్తే అది క్రియేట్ అవుతుంది. చెప్తాను. మరి ఇందాక మీరు చెక్అవుట్ రాశారనే డౌట్ వస్తుంది, చెప్పేస్తాను. గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ లైక్ ఫీచర్ టెస్ట్ 2 ఊరికే. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు కూడా బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇలా బ్రాంచ్ క్రియేట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. హౌఎవర్ మీరు ఇప్పుడు గిట్ స్టేటస్ అని కనుక చూస్తే ఇంకా నేను ఈ ఫీచర్ టెస్ట్ దాని మీదే ఉన్నాను. ఈ టెస్ట్ 2కి నేను స్విచ్ అవ్వలేదు. ఓకేనా? సో కాబట్టి ఈ ఈ కమాండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే గిట్ బ్రాంచ్ ఫీచర్ టెస్ట్ అంటే జస్ట్ బ్రాంచ్ ఒకటి కొత్తది క్రియేట్ చేస్తుంది అంతే. అదే గిట్ చెక్అవుట్ -b అని ఇస్తే బ్రాంచ్ క్రియేట్ చేసేసి దానికి స్విచ్ అయిపోతుంది. అలా బ్రాంచ్ క్రియేట్ చేసేసి ఫీచర్ టెస్ట్ 0301కి స్విచ్ అయిపోయింది. అందుకని ఇక్కడ నేను దీని మీద ఉన్నాను. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ బ్రాంచింగ్లో. ఇప్పుడు జనరల్గా లైక్ దట్ ఈస్ ద వే ఆఫ్ వర్షన్ కంట్రోల్. సో దాని నుంచే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నా కానీ లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ రన్ చేస్తున్నా కానీ ఆ మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడే ఫైనల్గా ప్రొడక్షన్లో రన్ అవుతూ ఉంటుంది. మనం ఇంకా లైక్ నేను డెమాన్స్ట్రేషన్ ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేయడము, ఫీచర్ బ్రాంచ్ నుంచి పుష్ చేయడము చూపించలేదు. అది అయిపోగానే మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నౌ గిట్ బ్రాంచ్ ఇది. సో ఈ బ్రాంచ్ రిమూవ్ చేయడం కదా, సరే ఓకే, నో ఇష్యూ. ఎక్స్ట్రా బ్రాంచ్ అలా ఉంటే ప్రాబ్లం ఏం కాదు. అని జస్ట్ సెకండ్. దట్ ఆర్ఎం అంటే రిమూవ్, బట్ ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది కమాండ్. ఆర్ఎఫ్ అంటే రికర్సివ్లీ ఫోర్స్, మొత్తం ఒక్కసారిగా వైప్ అవుట్ అవుతాయి. సో అలా కొన్ని మనం చేస్తే మళ్ళీ లోకల్ అంతా పోతుంది, మళ్ళీ ఫిల్ చేసుకోవాలి, అవన్నీ ప్రాబ్లం అవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీచర్ టెస్ట్ అనే బ్రాంచ్లో నేనున్నాను. సో ఇప్పుడు నేను క్విక్గా క్వశ్చన్కి త్వరగా ఆన్సర్ చేస్తాను, ఎక్కువ టైం తీసుకోండి. సో ఐ ఆమ్ క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. ఏంటి, హలో వెల్కమ్ టు Chakora Hub from feature branch. Okay, ABC లోనే sample underscore feature underscore 0301. Okay, now ఇప్పుడేంటి ls-ltr ఇది యూనిక్స్ కమాండ్ ఫర్ లిస్టింగ్ ద ఫైల్స్. సో ఇప్పుడు శాంపుల్ ఫీచర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ స్పేస్ పుష్ చేస్తున్నాను. పుష్ చేయడానికి డైరెక్ట్గా పుష్ చేయం కదా, యాడ్ కమిట్ దెన్ పుష్ 3 స్టెప్స్లో చేస్తాం. సో ఇది స్టేజ్లోకి వెళ్ళిపోయింది. గిట్ స్పేస్ యాడ్ చేసినాక కమిట్ pushing sample file from
ఫీచర్ బ్రాంచ్ కమిట్ అయిపోయింది. నెక్స్ట్ గిట్ స్పేస్ పుష్ ఓకే ఆరిజిన్ కాదు కదా, సరే ఇప్పుడు గిట్ పుష్ అయింది. ఏంటి ఇలా పుష్ చేసి, సరే ఐ థింక్ మెయిన్ ఇవ్వకపోయినా అది పుష్ అయిందేమో, నో ఇష్యూ. సో నేనేం చేస్తానంటే, నేను ఎంటర్ ఇవ్వలేదు బట్ అలా అయిపోయింది. సో ఇక్కడ ఎంటర్ ఇవ్వకుండా అయిందా లేదా సి ఇయర్ యూ ఫీచర్ టెస్ట్ అయిపోయింది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇవ్వాలి ఐడియల్గా, బట్ మెయిన్ ఇవ్వకపోయినా డిఫాల్ట్ మెయిన్ తీసేసుకుంది. 4th పారామీటర్ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ గుర్తుపెట్టేసుకోండి, దట్ ఈస్ ద పుష్ కమాండ్. ఆ లాస్ట్లో ఉన్న మెయిన్ కనుక మనం ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఇది నా ప్రీవియస్ కమాండ్. సో నేను ఇక్కడ చివరిలో మెయిన్ ఇవ్వలేదు, బట్ స్టిల్ అది పుష్ అయిపోయింది. నాకు ఇక్కడ పుల్ రిక్వెస్ట్ వచ్చేసింది వెంటనే. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్లో ఏమని వచ్చింది, ఒక ఫీచర్ టెస్ట్ 0301 అనే బ్రాంచ్ నుంచి ఈ హ్యాస్ పుష్డ్ రీసెంట్ పుషెస్ చేసింది. సో అంటే సో ఏం చేయాలి, ఇది కూడా డెవలపరే చేస్తాడు, ఇది మేనేజర్ చేయడు. ఇంపార్టెంట్ పాయింట్. ఐ మీన్ మీకు ఒక అకౌంట్ ఉంటుంది గిట్హబ్లో, మీరే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ అది. అంటే బికాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లో 50 లైన్స్ ఏమో బిల్లింగ్ మాడ్యూల్ ఉంది, 50 లైన్స్ ఏమో రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఉంది. మీరు బిల్లింగ్ మాడ్యూల్లో చేంజెస్ చేశారు. సో ఇక్కడ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్, ఇక్కడ ఐ మీన్ మీరు చేంజెస్ చేసిన దానిలో యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ని నేనేం టచ్ చేయలేదు అనేది మీరు అది చూసుకోవాలి. సో ఇక్కడ అది ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తుంది సిఎఫ్ దీస్ బ్రాంచెస్ కెన్ బి ఆటోమేటికల్లీ మెర్జ్ చేయొచ్చు అని చూపిస్తుంది. హౌఎవర్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేశాను, అక్కడ వరకు డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే సో అక్కడ వరకు డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ అది వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒకే అకౌంట్ నుంచి నేను చూపిస్తున్నాను, చెకోరా హబ్ అకౌంట్ నుంచి. బట్ ఇన్ జనరల్గా మేనేజర్కి హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ అకౌంట్ అండ్ డెవలపర్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ అకౌంట్ ఇన్ చెకోరా హబ్. సో ఇక్కడ మర్జ్ అనేది మనం చేయము, డెవలపర్ చేయడు, మేనేజర్ చూసి నో కాన్ఫ్లిక్ట్స్ విత్ బేస్ బ్రాంచ్, కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేవు. అండ్ ఆల్సో మనం ఈ డిస్క్రిప్షన్లో కూడా రాయాలి యాక్చువల్గా ఏంటి, నేను ఈ చేంజెస్ చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని. సో ఆయన చూసేసి అంతా మేనేజర్ హీ విల్ డూ ద మర్జింగ్. ఏంటి లైక్ ఫ్రమ్ వన్ ఫీచర్ బ్రాంచ్ పుషింగ్ శాంపుల్ ఫైల్. ఇది ఆల్రెడీ మనం అక్కడ కమిట్ చేసేటప్పుడు ఇచ్చేసాము మెసేజ్, మీకు గుర్తుంటే ఇక్కడ పుషింగ్ శాంపుల్ ఫైల్ ఫ్రమ్ ఫీచర్ బ్రాంచ్. సో ఆ మెసేజ్ వచ్చింది, మేనేజర్ చూశాడు, చూసి ఓకే లుక్స్ గుడ్ అప్రూవ్డ్, ఓకే కన్ఫర్మ్ మర్జ్. ఓకే ఇది పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. ఇప్పుడు ఏంటి, మనము ఫీచర్ టెస్ట్ 0301 అనే బ్రాంచ్లో ఒక ఫీచర్ టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని పుష్ చేయగానే లైక్ పుల్ రిక్వెస్ట్ పుష్ చేసాము, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసాము, మేనేజర్ దాన్ని మెర్జ్ చేసేసాడు. ఇప్పుడు క్విక్ చెక్ ఏంటి, ఇప్పుడు మరి ఏ బ్రాంచ్కి మెర్జ్ అయింది అనే డౌట్ వస్తుంది. ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో అది 2 బ్రాంచెస్లోనూ ఉంటుంది. ఈ శాంపుల్ ఫీచర్ ఇది మెయిన్ బ్రాంచ్కి మెర్జ్ అయింది, ఈ పర్టికులర్ మెయిన్ బ్రాంచ్కి ఇది మెర్జ్ అయింది. ఓకే హౌఎవర్ ఫీచర్ బ్రాంచ్లో కూడా
ఈ ఫైల్ ఉంటుంది, అలాగే ఉంటుంది. ఏంటి, లోకల్ రిపాజిటరీలో ఫీచర్ బ్రాంచ్లో ఇక్కడ రిపాజిటరీ కాకపోయినా కూడా ఆ గిట్ యొక్క మెయిన్ బ్రాంచింగ్ మెకానిజం అండర్స్టాండింగ్ కోసం ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫీచర్ బ్రాంచ్లో కూడా ఈ ఫైల్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్లో ఉంటుంది, ఫీచర్ బ్రాంచ్లో కూడా ఈ ఫైల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ పుల్ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తాను. సో పుల్ రిక్వెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పుల్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఓకే, ఇక్కడ ఎడిట్ ఉంది, ఓకేనా, ఎడిట్ చేస్తున్నాను. డైరెక్ట్గా గిట్హబ్లోనే ఎడిట్ చేసేస్తున్నాను. ఓకే, ఏం ఎడిట్ చేస్తున్నాను, టెస్టింగ్ ద పుల్ మేకింగ్ అప్డేట్స్ టు టెస్ట్ ద పుల్ కమాండ్ ఇన్ గిట్. ఓకే, ఇది అప్డేట్ చేస్తున్నాను, కమిట్ చేస్తున్నాను. ఇది కోపైలట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పాను గిట్హబ్. ఆ కోపైలట్ ఇమీడియట్గా అదే మెసేజ్ ఇచ్చేసింది, అప్డేట్ వెల్కమ్ మెసేజ్ విత్, కానీ ఇది కాదు మెసేజ్. సో టెస్టింగ్ ఫుల్ కమాండ్ ఇన్ గిట్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే నేను ఈ ఫైల్ని ఫీచర్ బ్రాంచ్ ఫైల్ని నేను గిట్హబ్లో నేను చేంజెస్ చేశాను. సో ఇప్పుడు కనుక మీరు ఈ లోకల్లో చూస్తే ఫీచర్ది అది ఉండదు, టెస్టింగ్ పుల్ రిక్వెస్ట్ అని లేదు, రైట్, అది ఉండదు, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మీరు అగైన్ రిఫర్ టు దట్ పర్టికులర్ వర్క్ ఫ్లో నిన్న ఇచ్చింది. దానిలో లోకల్ వర్కింగ్ డైరెక్టరీ స్టార్టింగ్లో ఉంటుంది, దాని కిందే రిమోట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాం, ఏంటి, యాడ్, కమిట్ అండ్ పుష్, ఇవి ఫాలో అయ్యాం. ఇప్పుడు ఆ రిమోట్ నుంచి లోకల్లోకి ఫైల్స్ తెచ్చుకోవడం చెప్తున్నాను. ఇప్పుడు రిమోట్ నుంచి లోకల్లోకి ఫైల్స్ తెచ్చుకోవాలంటే పుల్ కమాండ్ వాడితే, ఓకే ఓకే నౌ నేను ఆ ఫైల్ గిట్హబ్లో చేంజెస్ చేశాను, రైట్. ఈ ఫైల్ ఫీచర్ ఫైల్ అనేది గిట్హబ్లో చేంజెస్ చేశాను. సో ఈ ఫైల్ని నేను ఇప్పుడు నా లోకల్లోకి పుల్ చేసుకుంటున్నాను. గిట్ స్పేస్, ఫస్ట్ let us understand the situation. Git remote -v, it is 0301. ఓకే, దీనికే పాయింట్ అయ్యి ఉంది. అండ్ నేను ఏ బ్రాంచ్ మీద ఉన్నాను, ఇది గిట్ అనేది లోకల్ గిట్, రిమోట్ రిపాజిటరీ దీనికి పాయింట్అవుట్ అయ్యే ఉంది. హౌఎవర్ నేను ఏ బ్రాంచ్ మీద ఉన్నాను, నేను ఫీచర్ టెస్ట్ 0301 బ్రాంచ్ మీద ఉన్నాను. ఏ బ్రాంచ్ మీద ఉన్నా ప్రాబ్లం ఉండదు మీరు పుల్ చేసుకునేటప్పుడు. ఓకే, సో గిట్ స్పేస్ పుల్ స్పేస్ యాక్చువల్గా ఓకే నో ఇష్యూ. ఇది రిమోట్ రిపాజిటరీకి మీరు లోకల్లో నిక్ నేమ్ ఏమి ఇచ్చుకుంటున్నారు అనే దాని మీదే ఇది ఉంటుంది. సో ఇక్కడ వేరేవి కూడా ఇవ్వచ్చు. ఇంతకుముందు ఆరిజిన్కి ఎందుకు అది ఎర్రర్ వచ్చింది అనేది కొంచెం అనాలిసిస్ చేద్దాం తర్వాత. ఓకే, వన్ ఫైల్ చేంజ్డ్, సి శాంపుల్ ఫీచర్ 0301 RTF 5++. ఇది సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఏంటి ఇవన్నీ అంటే లైక్ మీకు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటారు కదా, సంథింగ్ లైక్ దట్ సామెతలు ఉంటాయి. అలా మీకు ఇది గిట్హబ్ మీకు MNCస్లో చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ కమాండ్స్ నేర్చేసుకొని ఉంటే అండ్ హార్డ్లీ 25 కమాండ్స్ విత్ ఇన్ లైక్ టూ డేస్ ప్రాక్టీస్లో మొత్తం వచ్చేస్తాయి. సో ఐడియల్గా మెయిన్ బ్రాంచ్కి పర్మిషన్స్ అవి ఏమి ఉండవు, బట్ దీని యొక్క యూస్ కేస్ అలా ఉంటుందన్నమాట.
అంటే ఒకసారి ఫైల్ని ఏదో అంటే లైక్ డ్యామేజ్ అయిపోయి వెబ్సైట్ క్రాష్ అయిపోయి ఇంత తలపట్టుకొని అంత సిచ్యువేషన్ నుంచి అలా హోప్ యూ అండర్స్టూడ్ నౌ అంటే ఏంటి ఇక్కడ కూడా కొంచెము హార్డ్ లేబర్ ఉంది. ఓకే, ఐ అండర్స్టూడ్ ద థింగ్. సో సమ్టైమ్స్ మనము పుల్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ వీఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ బ్రాంచ్. బోత్ సేమ్ బ్రాంచెస్లో ఉన్నప్పుడే పుల్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము కరెంట్లీ గిట్ స్టేటస్ అని ఇచ్చాను ఆల్రెడీ. నేను ఈ బ్రాంచ్ మీద ఉన్నాను. సో మనం ఏం చేయాలంటే గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ అంటే క్రియేట్ అవుతుంది. నేను బ్రాంచ్ మారాలి, స్విచ్ టు మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు పుల్ కమాండ్ వర్క్ అవుతుంది. అచ్చా, ఇంతకుముందు కూడా వర్క్ అవుతుంది. ఇంతకుముందు నేను ఇక్కడ మెయిన్ ఇవ్వకూడదు, ఇక్కడ ఇంతకుముందు నేను ఫీచర్ బ్రాంచ్ ఇవ్వాలి, అప్పుడు వర్క్ అయ్యేది. ఓకేనా? నేనే చెప్తున్నాను, నేను ఈ బ్రాంచ్లో ఉండి ఈ బ్రాంచ్లోకి ఎలా పుల్ చేస్తాను, రైట్? దట్ వాస్ ద ఇష్యూ. ఐ మీన్ సో నాకు తెలిసి బట్ ఐ పుల్డ్ లోకలే కాబట్టి పుల్ చేసి ఉంటాను. సో నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్కి స్విచ్ అయ్యాను. ఇక్కడ LS7 LTR అని ఇస్తే ఈ శాంపుల్ 0301 ఇది కదా మన ఫైల్. సో ఈ ఫైల్ ఒక్కటే ఫుల్ అయింది అలా. సో 03 ఆ ఫైల్ పోయింది కూడా ఇక్కడ. సరే, నో ఇష్యూ. ఇప్పుడు ఏం చేయాలంటే క్విక్గా, సో నేను మెయిన్కి చెక్అవుట్ అయ్యాను. నేను మళ్ళీ ఒకసారి దీనికి వెళ్ళిపోతాను. ఓకే, నేను ఈ బ్రాంచ్కి స్విచ్ అయ్యాను కదా. నౌ ఐఎమ్ సీయింగ్ దిస్ ఫైల్. బ్రాంచింగ్ దగ్గరే మనము రాంగ్ స్టెప్ వేసాం, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు సేమ్ కమాండ్లో ఇక్కడ మెయిన్ కాకుండా ఈ బ్రాంచ్ ఇచ్చేస్తే ఓకే, ఆల్రెడీ అప్ టు డేట్ అంటుంది. ఓకే, బట్ ఇక్కడ లేదు, అప్ టు డేట్ లేదు. ఓకే, నేను ఇక్కడ ఏ బ్రాంచ్ మీద ఉన్నాను? నేను ఇప్పుడు ఈ బ్రాంచ్ మీద ఉన్నాను. ఓకే, నో ఇష్యూ. చెక్అవుట్ మెయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ పుల్ ఇచ్చాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ చెక్అవుట్ మెయిన్ అయిపోయిన తర్వాత ఓకే, చెక్అవుట్ మెయిన్ పుల్ దిస్ వన్ మెయిన్. ఓకే, ఏంటి ఇక్కడెక్కడో తేడా. 18++++18. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తే 18 లైన్స్. సో ఇప్పుడు ఫుల్ అయ్యింది. ఇంతకుముందు పుల్ కమాండ్స్ ఒకసారి రిఫర్ చేసేసి పుల్ ఇక్కడ ఏమి పుల్ జరగలేదు. ఓకే, ఇంకెక్కడ పుల్ ఇచ్చాను నేను? పుల్ ఇక్కడ కూడా ఆ పర్టికులర్ ఫైల్ కానీ ఏమి 5 శాంపుల్ ఫీచర్ 0301 5 8 లైన్స్ది ఫుల్ కాలేదు. ఇప్పుడు 18 లైన్స్ ఫుల్ అయ్యింది. అదేమో ఫైల్లో 18th లైన్ ఉంది. ఓకే, మేకింగ్ అప్డేట్స్ 18th లైన్ ఉంది. సో ఇప్పుడు
ఎందుకంటుందంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్ ఫైల్ ఆన్ యువర్ డెస్క్టాప్ బట్ యువర్ ఫోల్డర్ is still pointing to older version branch, the 18th line might be hidden in a merge commit or simply not refreshed in your text editor. ఇది రీజన్, టెక్స్ట్ ఎడిటర్లో అది రీఫ్రెష్ కాలేదు. ఇంకా ఇక్కడ ఈ మెర్జ్ అనేది సపరేట్, మీరు ఆ చార్ట్లో చూస్తే ఆ ఫ్లోలో చూస్తే మెర్జ్ అనేది వేరే లైన్లో ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ రిమోట్ టు లోకల్. రిమోట్ రిపాజిటరీ నుంచి లోకల్కి మర్జ్ కమాండ్. హౌఎవర్ మీరు లోకల్ రిపాజిటరీ నుంచి లోకల్ ఫోల్డర్ దగ్గర మీకు మెర్జ్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. లోకల్ రిపాజిటరీ నుంచి లోకల్కి మనం మూవ్ చేసేటప్పుడు మెర్జ్ ఉంటుంది. హౌఎవర్ మనము రిమోట్ రిపాజిటరీ గిట్ హబ్ నుంచి మనము లోకల్లోకి చేసేటప్పుడు ఈ మెర్జ్ ఏమి ఉండదు. సో ఇట్ ఈస్ సింప్లీ నాట్ రిఫ్రెష్డ్ ఇన్ యువర్ టెక్స్ట్ ఎడిటర్. సో ఇది ఇక్కడ రిఫ్రెష్ అయిపోయింది. ఓకేనా, క్యాట్ కమాండ్ ఇస్తే అది వచ్చేసింది. ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. అంటే పుష్ చేయడము, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అవ్వడము, అండ్ ఆ పుల్ రిక్వెస్ట్ని మనం క్రియేట్ చేయడము, మేనేజర్స్ మెర్జ్ చేయడము, ఇది ఓవరాల్ సైకిల్. ఇప్పుడు క్లోనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ మిడిల్లో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సో ఇప్పుడు ఒకటి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇంకా కాన్ఫిగరేషన్ కూడా ఉంది. ఫస్ట్ వీ విల్ కంప్లీట్ కాన్ఫిగరేషన్, దెన్ వీ విల్ మూవ్ టు క్లోనింగ్. సో కాన్ఫిగరేషన్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద కరెంట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మై గిట్. ఎందుకు అంటే ఇక్కడ మీరు పుష్ చేస్తున్నారు, వాళ్ళు పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ సమ్టైమ్స్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ పుష్ చేసే అతని పేరేంటి, తర్వాత ఆ పుష్ చేసే అతని ఈమెయిల్ ఐడి ఏంటి. సో అలాగా ప్రతి ఒక్కళ్ళ కాన్ఫిగరేషన్ స్టోర్ అయి ఉంటుంది, గిట్ స్టోర్ చేసుకుంటుంది. ఇవన్నీ ఏం స్టోర్ చేసుకుంటుందంటే ఇవన్నీ స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, లైక్ ఇప్పుడు కనుక ఇది చూస్తే ఈ ఈమెయిల్ ఐడి నుంచి యూజర్ యొక్క నేమ్, ఇది ఈ గిట్ యూజర్ యొక్క నేమ్ అండ్ యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి, ఈ 2 ఆర్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వీటిల్లో ఇవన్నీ లైక్ ఇంకా అవి గిట్ విల్ దాని ఓన్ పర్పసెస్కి అన్నట్లు. ఓకే, గిట్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి కదా, రెండింటి మధ్య గిట్ హబ్ కొలాబరేట్ అవ్వాలి అన్నట్లుగా, అలా అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఇంకొకటి ఇది ఇంపార్టెంట్, ఆరిజిన్ URL, అలా 3 or 4 ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ పేరు నా పేరుతో చేంజ్ చేస్తాను. గిట్ కాన్ఫిగ్ ఈజ్ కామన్ కాన్ఫిగరేషన్ కమాండ్స్లో. -- లిస్ట్ ఇస్తే ఈ లిస్ట్ అంతా వస్తుంది. -- గ్లోబల్ user.name అని ఇస్తే ఈ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నాను అంటే నేమ్ నాది అప్డేట్, ఇప్పుడు యూజర్ నేమ్ ఇస్తే నా పేరు వస్తుంది. ఓకేనా, సో లైక్ ఐ హ్యావ్ అప్డేటెడ్ యూజర్ నేమ్ అండ్ లెట్ మీ అప్డేట్ ద ఈమెయిల్ ఆల్సో. బిఫోర్ అప్డేటింగ్ ఒక్కసారి మోస్ట్లీ user.email అనే ఉంటుంది. నేను ఐ వాంట్ టు డబుల్ చెక్. ఓకే, user.email అని ఉంది. ఓకే, గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ గ్లోబల్. ఓకే, user.email స్పేస్ ఓకే. ఇప్పుడు గిట్స్ పాయింట్ ఏంటంటే ఇంతవరకు ఇస్తే గిట్ కాన్ఫిగ్ సేమ్, ఇక్కడ నుంచి నేను చెప్తాను. సో ఇంతవరకు ఇస్తే ఏమవుతుందంటే కరెంట్ ఈమెయిల్ ఏముంది అనేది చూపిస్తుంది.
ఆ తర్వాత మీరు ఏదైతే ఇస్తున్నారో అది మీరు సెట్ చేస్తున్నారు. గిట్కి నా ఈమెయిల్ ఐడి ఇది అని మీరు గిట్కి సెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో మీరు ఎంటైర్ థింగ్ ఒకసారిలో ఇప్పుడు చూస్తే అన్నీ చేంజ్ అయి ఉంటాయి. యూజర్ నేమ్ చేంజ్ అవుతుంది, యూజర్ ఈమెయిల్ చేంజ్ ఉంటుంది. అలా మీరు కాన్ఫిగరేషన్స్ చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ క్లోనింగ్. ఇప్పుడు ఇక్కడ నేను డిఈఎఫ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి దీన్ని గిట్ ఇనిషియలైజ్ చేస్తాను ఫస్ట్. లైక్ ఇప్పుడు నేనేంటి, ఈ పర్సన్ న్యూగా జాయిన్ అయ్యారు మిడిల్లో, లైక్ ఆల్రెడీ ప్రాజెక్ట్ లాట్ ఆఫ్ థింగ్ వెంట్ అండ్ సో మచ్ ఈజ్ దేర్. ఇక్కడ ఒక్క ఫైలే ఉంది, బట్ మేబీ ఐ హ్యావ్ సమ్ అదర్ రిపాజిటరీస్ ఆల్సో. ఓకే, బట్ ఫర్ నౌ ఇలా వేరే రిపాజిటరీస్ ఉన్నాయి. బట్ ఫర్ నౌ లెట్ us proceed with this test repository which we are working. మనము ఈ రిపాజిటరీ కాదా, మనం 0301 చెక్ దిస్ రిపాజిటరీ ఫర్ వర్క్షాప్. యా, దిస్ ఈజ్ ఓకే, ఇప్పుడు వర్క్ చేస్తున్నది. సో ఇంకో పాయింట్ మళ్ళీ వస్తాను రీక్యాప్లో. సో ఇప్పుడు క్లోనింగ్కి ఏం లేదు, ఈ యూఆర్ఎల్ ఇంపార్టెంట్ అంతే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేనంటే, ఫస్ట్ క్విక్గా నేను ఆ డిఈఎఫ్ ఎల్ఎస్ అని ఇచ్చాను. సిడి స్పేస్ పీడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, దిస్ ఈజ్ యూనిక్స్ కమాండ్. నేను సిడి స్పేస్ డాట్ ఇచ్చి మళ్ళీ పీడబ్ల్యూడి ఇస్తే డెస్క్టాప్ మీద ఉన్నాను. ఇప్పుడు నేను ఐఆమ్ చేంజింగ్ మై డైరెక్టరీ టు డిఈఎఫ్ అనే దానికి చేంజ్ అయ్యాను. చేంజ్ అయినాక ఫస్ట్ దిస్ ఈజ్ గిట్ ఈవెన్ నాట్ ఈవెన్ ట్రాకింగ్ దిస్ వన్. సో గిట్ యూనిట్ చేస్తాను. సో ఇనిషియలైజ్డ్, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే డాట్ గిట్ అనే హిడెన్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఈ పర్టికులర్ రిపాజిటరీలో ఉన్న కంటెంట్స్ అన్నీ నా లోకల్లోకి వచ్చి సేవ్ అవ్వాలి. ఓకే, దట్ ఈజ్ మై. అప్పుడు నేను వర్క్ చేస్తాను. అంటే లైక్ ఇప్పుడు నేను మిడిల్లో వచ్చాను లెటర్స్ సే, అప్పుడు ఉన్న కంటెంట్ అంతా ముందు నా దగ్గర ఉంటే నేను ఎన్హాన్స్మెంట్స్ చేస్తాను కదా. సో అన్నట్టు దట్ ఈస్ ద పర్పస్. సో గిట్ క్లోన్ ఈ యూఆర్ఎల్ ఇస్తే సరిపోతుంది. మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ ప్రాపర్ ఫోల్డర్. మీరు ఏ ఫోల్డర్లో, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి పీడబ్ల్యూడి ఇస్తాను. యా, మీరు ఏ గిట్ ఫోల్డర్లో ఉన్నారనేది చూసుకొని క్లోన్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. గిట్ క్లోన్ అవుతుంది. ఓకే, అయిపోయింది. సో ఎన్యూమరేటింగ్ 14 సేమ్ ఇందాక చెప్పాను కదా, కౌంట్ చేస్తుంది, కౌంటింగ్ అయిపోయింది, కంప్రెసింగ్ టోటల్ 14. ఆ 14 ఇంక్లూడ్ ఆ హిడెన్ ఫోల్డర్లో ఉన్నవి అన్నీ ఇంక్లూడ్ అయ్యి 14 అలాగా. నో నీడ్ టు డ్వెల్ ఇన్ టు దోస్ థింగ్స్. ఇప్పుడు సరే, డెస్క్టాప్. ఓకే, సో ఆ రిపాజిటరీ ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసామో టెస్ట్ 0301, ఆ రిపాజిటరీ మొత్తము క్లోన్ అయిపోయింది. మన ఈ డిఈఎఫ్ అనే గిట్ మన వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చేసింది. శాంపుల్ ఫీచర్, ఈ 2 ఫైల్స్ కూడా వచ్చేసాయి లోపలికి దీనిలోకి. ఓకే, అయిపోయింది కదా. సో సింపులే. ఓకే, ఇంకా ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. ఏంటి, నేను ఐ వాంట్ టు విజువలైజ్. ఇప్పుడు అంతా ఒక లైక్ మెయిన్ బ్రాంచ్ అండ్ దాని యొక్క ఫీచర్ బ్రాంచెస్, వీటన్నిటిని నేను విజువలైజ్ చేయాలి అనుకుంటే గిట్ స్పేస్ లాగ్ ఐఫన్ గ్రాఫ్ అంటే అంతే కదా, విజువలైజేషన్ పర్పస్ ఇచ్చి ఇది బై హార్ట్ చేయాలి. 1 లైన్ గిట్ లాగ్లో గ్రాఫ్ అని ఇవ్వాలి. ఈ తర్వాతది బై హార్ట్ చేసేసేయండి, హైఫన్ ఆల్. బట్ విజువలైజేషన్ రాలేదు. నేను ఎక్కడున్నాను, డిఎఫ్లో ఉన్నాను. ఎందుకంటే దానిలో ఉన్నది మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంది.
ఓకే, సో ఇందాక దానిలో ఉన్నదే మెయిన్ బ్రాంచ్ ఉంటే ఇంకా అక్కడ ఏం చూపిస్తుంది అన్నట్టు. సో గిట్ లాగ్ గ్రాఫ్ వన్ లైన్ ఆల్. సో గ్రాఫ్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈ మిగతాది అలాగా బైహార్ట్ అయిపోతుంది. సో మనం విజువలైజ్ చేసుకోవడానికి అంటే లైక్ మెయిన్ బ్రాంచ్ ఏంటి, దానికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, నేను క్రియేట్ చేశాను, అలా గిట్ బ్రాంచ్తో కూడా వచ్చేస్తుంది. కానీ విజువలైజేషన్కి ఈ కమాండ్. సో హెడ్ అనేది ఇట్ ఈస్ పాయింట్ ఇంటూ మెయిన్ బ్రాంచ్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ పుల్ రిక్వెస్ట్ ఒకటి రేజ్ చేశాను నేను, ఓకేనా. తర్వాత శాంపుల్ ఫైల్ ఫ్రమ్ ఫీచర్ అండ్ అప్డేటెడ్ శాంపుల్ ఫైల్ పుషింగ్ శాంపుల్ టు గిట్ హబ్. సో దిస్ ఈస్ ద విజువలైజేషన్ సీక్వెన్స్లో. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక థింగ్ ఉంది. ఇప్పుడు ఇది ఏ యొక్క దానికి 0301 అనే రిమోట్ రిపాజిటరీకి పాయింట్అవుట్ అయ్యింది, ఓకేనా. నేను ఇప్పుడు దీన్ని వేరే రిపాజిటరీ ఓపెన్ చేస్తాను. నిన్న క్రియేట్ చేసిన టెస్ట్ రిపాజిటరీ ఓపెన్ చేస్తాను. ఏంటది టెస్ట్ 0208. దీనిలో ఏం ఫైల్స్ లేవు. ఓకే, నేను ఇప్పుడు ఎందుకు ఈ కమాండ్ ఇంపార్టెంట్, లైక్ లెటస్ సే ఐ మీన్ మీరు ఆల్రెడీ లైక్ సో గిట్ రిమోట్ యాడ్ కూడా చేయొచ్చు. ఇట్ విల్ నాట్ బీ అంటే మేకింగ్ ద డిఫరెన్స్, ఓకే. బట్ గిట్ మీరు ఇప్పుడు ఇమీడియట్గా స్విచ్ అవ్వాలి అంటే ఈ రిపాజిటరీకి అనుకుంటే ఈ ఉంటుంది గిట్ రిమోట్. మీరు ఒక రిమోట్ రిపాజిటరీ నుంచి ఇంకొక రిమోట్ రిపాజిటరీకి కనుక మీరు ఇమీడియట్గా స్విచ్ అవ్వాలి అనుకుంటే సెట్ యూఆర్ఎల్ యూజ్ చేయాలి. సో ఆ సెట్ యూఆర్ఎల్ యొక్క ఆప్షన్స్ ఇవి: --- యాడ్ కానీ, --- డిలీట్ కానీ, ఇలా యాడ్ స్పేస్ చెకోరా ఐ మీన్ రిపాజిటరీ నేమ్, మీరు ఏం నేమ్ ఇద్దాం అనుకుంటే అది, అండ్ ఈ యూఆర్ఎల్ సెట్ యూఆర్ఎల్ అలా ఇచ్చేస్తే ఈ రిపాజిటరీకి ఇప్పుడు ఇంతకుముందు 28లో నిన్నటి రిపాజిటరీలో ఏం లేవు. సో ఇప్పుడు మనం 1 minute ఎగో నేను పుష్ చేశాను ఇవి ఈ రెండు, ఓకే. 1 hour ఎగో 1 minute ఎగో అది కమిట్ది, నో ఇష్యూ. సో ఇప్పుడు లెటర్స్ క్విక్లీ ఇదేంటి నా ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ AWC. సో ఇది DF, let me AWC and let me testing. ఇంకా మోస్ట్లీ ఇంతే ఉంటాయి కమెంట్స్. ఓకే, మెసేజ్ ఇవ్వాలి. Everything up to date. Now, ఓకే. సో టెస్టింగ్ అనేది పుష్ అయింది, ఓకే. ప్రాబ్లీ స్క్రీన్ షాట్ అలాగా. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ కొలాబరేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ టీం మెంబర్స్ని అలాగా యాడ్ చేయాలంటే ఈ కొలాబరేటర్స్లోకి వెళ్ళాలి. కొలాబరేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ పీపుల్ అని ఇస్తే ఇప్పుడు లైక్ మిగతా వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ రిపాజిటరీకి యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు నిన్న చూపించినట్టుగా లైక్ మన శాంపుల్ రిపాజిటరీలోకి వెళ్తే లైక్ ఆల్రెడీ మా దానిలో ఉన్న వెబ్సైట్ మీటింగ్ ఇలాంటివి ఉన్నాయి, ఓకే. వెబ్సైట్ రిపాజిటరీ
ఓకే, ఈ కాంట్రిబ్యూటర్స్ ఇక్కడ ఉన్నారు చాలామంది. సో వీళ్ళందరినీ యాడ్ చేసుకున్నాను అన్నట్లు, అంటే ఆ రిపాజిటరీ వీళ్ళందరూ యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ రిపాజిటరీ యాక్సెస్ చేయాలంటే మనం కొలాబరేటర్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఎక్కడ అంటే సెట్టింగ్స్లో కొలాబరేటర్స్లోకి వెళ్ళి యాడ్ కొలాబరేటర్, అలా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద వన్ థింగ్. సెట్టింగ్స్ కంప్లీటెడ్, పుల్ రిక్వెస్ట్ కంప్లీటెడ్, అండ్ కోడ్లో ఇవన్నీ ఉంటాయి. ఈ ఏవేవి ఫైల్స్ అవన్నీ కోడ్లో ఉంటాయి. ఇది యాజ్ ఏ మెన్షన్, ఈ దిస్ మెయిన్ అని ఒక్కటే ఉంటే కనుక 1 బ్రాంచ్ అని ఉంటుంది. మీరు ఎన్ని బ్రాంచెస్ యాడ్ చేస్తే ఇక్కడ కౌంట్ అంత పెరుగుతుంది. సో దిస్ 10 నెంబర్ ఇంక్లూడ్స్ దిస్ మెయిన్, 10 నెంబర్ ఇంక్లూడ్స్ దిస్ మెయిన్ బ్రాంచ్. తర్వాత ఇంకా షార్ట్ కట్స్ ఏంటంటే లైక్ క్వశ్చన్ మార్క్, మీరు కనుక జస్ట్ ఈ పేజ్లో ఉండండి అంతే, ఈ పేజ్లో ఉండి ఏం చేయకుండా క్వశ్చన్ మార్క్ అని ఇస్తే కీబోర్డ్ షార్ట్ కట్స్ వస్తుంది. ఓకే, లైక్ ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీ కంబైన్డ్ విత్ పి ఇస్తే పుల్ రిక్వెస్ట్కి వెళ్ళిపోతుంది. జీ కంబైన్డ్ విత్ ఏ అంటే యాక్షన్స్ ట్యాబ్కి వెళ్ళిపోతుంది. ఓకే, జీపీ అని ఇవ్వగానే పుల్ రిక్వెస్ట్కి వెళ్ళిపోయింది. నేను టైప్ చేయగానే మౌస్తో నేను క్లిక్ చేయలేదు, జీఏ అనుకుంటా యాక్షన్స్కి, అలా యాక్షన్స్కి వెళ్ళిపోయింది. సో అలాగా. సో దిస్ ఈజ్ వన్ కీబోర్డ్ షార్ట్ కట్స్. మీరు క్వశ్చన్ మార్క్ ఇస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని బై హార్ట్ చేసుకొని మీరు ఇంకా లైక్ ఫుల్ ప్రొఫిషియంట్గా లైక్ ఫాస్ట్గా చేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు.